ఎంత మధురమైనది యెహోవా నామము. నాకు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి మొట్టమొదటిగా తండ్రి అయిన దేవుని కృతజ్ఞతలు చెల్లింపబద్దులమై ఉన్నాం. ముఖ్యంగా ఇంత మంచి మీటింగ్ని ఏర్పాటు చేసటంలో ప్రయాసపడినటువంటి వారందరినీ ప్రత్యక్షంగా పరోక్షంగా ఇంత ఏర్పాట్లు చూసినప్పుడు చాలామంది దీని వెనకాల ప్రయాసపడి ఉంటారు. వారందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఈ సభల ద్వారా దేవుని మాటలు విని ఇంతకుముందే సహోదరులు చెప్పారు, క్రీస్తు ప్రభు యొక్క మాటలు మన జీవితాలను మారుస్తాయని. ముఖ్యంగా ఏమిటి అంటే ఈరోజు లోకము ఎంతో అభివృద్ధి చెందుతూ ఉంది, ఎన్నో విషయాలు నేర్చుకుంటూ ఉంది. కానీ మనిషిగా బ్రతకలేనటువంటి పరిస్థితి. టైటిల్లో కూడా అందులో వేశారు, మనుషులలో మానవత్వం ఎటుపోతుంది అని. మనుషులలో మానవత్వం ఎటుపోతుంది అంటే అసలు మనిషి అంటే ఏమిటో మనిషికి అర్థం కావటం లేదు. ఇందాక సహోదరులు చెప్పారు, మనిషి అంటే కేవలం ఈరోజు ప్రపంచంలో ఏం చూస్తూ ఉన్నారంటే ఇదిగో ఈ పైకి కనబడేటువంటి ఈ శరీరమే నేను అని మనిషి భావిస్తూ ఉన్నాడు. అదేమిటో తెలియలేదు కానీ చదువుకున్నటువంటి వాళ్ళు కూడా మనిషి అంటే కేవలము ఈ బాహ్య శరీరాన్నే చూస్తూ ఉన్నారు, కానీ అంతకు మించి ఆలోచన చేయలేనటువంటి పరిస్థితి. కానీ బైబిల్ మనం గమనించేటప్పుడు చాలామంది ఇదేదో ఒక మతానికి చెందినటువంటి పుస్తకమో అని బైబిల్ని అనుకుంటూ ఉంటారు. కానీ బైబిల్ని మనం చదివేటప్పుడు ఈ బైబిల్ అనేటువంటిది ఏదో ఒక మతానికి కాదు, కానీ మనిషికి చెందినటువంటి పుస్తకం. అది వారు ఎవరైనా సరే, ఏ కులంలో ఉన్నా, ఏ మతంలో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా. ఎలా చెప్పగలరు మీరు అని అంటూ ఉంటారు. బైబిల్లో మొట్టమొదటి పేజీలో మనం గమనించేటప్పుడు ఆదికాండము 1వ అధ్యాయం మనం చూసినట్లయితే 26వ వచనం మనం గమనించినప్పుడు దేవుని వాక్యము ఈ రీతిగా చెప్తూ ఉంటాడు. ఆదికాండము 1వ అధ్యాయము 26వ వచనము, దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున, ఇక్కడ చెప్తున్నాడు, దేవుడు స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదమో అని చెప్పేసి అన్నాడు. నరులను చేయుదమో, లెట్ us మేక్ మ్యాన్ అని చెప్పేసి అంటున్నాడు. అంటే మనిషిని ఎలా చేశాడు అనేటువంటిది, మనమేదో కులాలు, మతాలు, ప్రాంతాలు, ఇందాక చెప్పినట్టుగా మెడ్రాసు, అరవ్ వాళ్ళు, తెలుగు వాళ్ళు, ఈ భేదాలు మనం పెట్టుకుంటున్నాం. కానీ దేవుడు మనిషిని చేశాడు. బైబిల్ ఎవరిని గురించి మాట్లాడుతుందంటే మనిషిని గురించి మాట్లాడుతుంది. అది తెలియక కొంతమంది ఏమంటున్నారంటే ఇదేదో వాళ్ళ మతానికి చెందిన పుస్తకం కదా, వాళ్ళ దేవుడికి చెందినటువంటి పుస్తకం కదా, మాటలు కదా అని అనుకుంటున్నారు. నిజంగా మనుషులకు ఎంత చిన్న సూక్ష్మమైనటువంటి బుద్ధి అంటే, ఇప్పుడు మనం గమనించినప్పుడు వాళ్ళ అరవోళ్ళు, మనం తెలుగోళ్ళు అని మనం అనుకున్నట్లుగా అప్పుడప్పుడు మేము కర్ణాటక వెళ్తూ ఉంటాం, వాళ్ళు కన్నడ వాళ్ళు, మేము తెలుగు వాళ్ళు. ఒకవేళ మనం నార్త్ వెళ్ళామనుకోండి, వాళ్ళు హిందీ వాళ్ళు, మనం తెలుగు వాళ్ళు. ఎలాగైతే భాషను బట్టి భేదం ఉందో అలాగనే తమిళనాడు, కర్ణాటక, కేరళ, లేకపోతే ఆంధ్ర, ఒకవేళ తెలంగాణలో తెలుగు మాట్లాడినా, ఇక్కడ తెలుగు మాట్లాడినా మరలా వీళ్ళిద్దరి మధ్య కావలసినంత దూరం ఉంది. మేము తెలంగాణ వాళ్ళం, మీరు ఆంధ్ర వాళ్ళని. కాబట్టి మనుషులు ఏం చేశారంటే భాషలను బట్టి, ప్రాంతాలను బట్టి రకరకాలుగా మనుషులు వాళ్ళు వేరైపోవటం మాత్రమే కాదు, ఈ చిన్న బుద్ధితోనే దేవుణ్ణి కూడా వేరు చేసేసి ఎవరు కులానికి చెందిన దేవుణ్ణి వాళ్ళు పెట్టుకొని, ఏ ప్రాంతంలో వాళ్ళ దేవుణ్ణో దేవతనో పెట్టుకొని, వాళ్ళు ఒక ప్రత్యేకమైన పేరు పెట్టుకొని మమ్మల్ని వీళ్ళే సృజించారు అని అంటున్నారు. అయితే మీరు గమనించండి, లోకమంతటినీ చేసింది ఒకే ఒక్క దేవుడు. ఎన్నో పేర్లు మనం పెడితే పెట్టుండొచ్చు. ఈ లోకమంతటినీ చేసిన దేవుడు, మనుషులు చేసినటువంటి దేవుడు ఒకే ఒక్క దేవుడు. ఆయన్ని గుర్తించటంలో ఏం చేస్తున్నారంటే మనుషులు పొరబడి వారు వేరు వేరు పేర్లు, వేరు వేరు రూపాలు వాళ్ళు ఇస్తూ ఉన్నారు. ఇక్కడ కూడా మనం గమనించేటప్పుడు ఏమిటి అంటే మానవుణ్ణి చేసినప్పుడు ఆ దేవుడు చెప్పినటువంటి మాటలు ఇక్కడ ఉన్నాయి. ఆయన ఏమంటున్నాడంటే మళ్ళొకసారి మనం 26వ వచనం చదివేటప్పుడు, దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదమో. ఈ ప్రపంచంలో ఎన్నో జీవులు ఉన్నాయి, అయితే మనిషికి మాత్రమే ఏమిటి ప్రత్యేకత అంటే, కొంతమంది అంటూ ఉంటారు కోతి నుంచి మనిషి వచ్చాడని. లేదు, కోతి నుంచి మనిషి రాలేదు.
ఒకవేళ కోతి నుంచి గనక మనిషి వస్తే ఒక కోతికి ఎంత విలువ ఉండాలో మనిషికి అంతే విలువ ఉండాలి. ఈ ప్రపంచంలో ఏ జీవికి లేనటువంటి విలువ మానవునికి మాత్రమే ఎందుకు వచ్చింది అంటే మనకున్నటువంటి జ్ఞానాన్ని బట్టి కాదు. కొందరు అనుకుంటూ ఉంటారు మనిషికి ఉన్నటువంటి మేధోశక్తి, ఆయనకున్నటువంటి అపారమైనటువంటి జ్ఞానం వల్ల మనిషి లోకంలో గొప్ప జీవిగా చాలామంది అవుతున్నాడని. కానే కాదు. ఎందుకు అవుతున్నాడు అంటే ఇక్కడ చెప్తూ ఉన్నాడు, మానవుణ్ణి చేసినటువంటి దేవుడు దానికి సమాధానం చెప్తున్నాడు. దేవుడు అంటున్నాడు, మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదమో. దేవుడి లోకములో ప్రతి జీవిని చేశాడు, మానవుని కూడా చేశాడు. కానీ ప్రతి జీవిని చేసినట్లుగా మనిషిని చేయలేదు. అదేమిటి అంటే ప్రతి జీవికి, లోకములో ఉన్న ప్రతి జీవికి శరీరం ఉంటుంది, దానిలో ప్రాణం ఉంటుంది. ప్రాణం ఉంటేనే జీవని అంటాం. ప్రతి జీవికి కూడా శరీరం ఉంటుంది, ప్రాణం ఉంటుంది. కానీ మానవునికి శరీరము, శరీరములో ప్రాణము, ప్రాణముతో పాటు ఆత్మ ఉంటుంది. ఈ ఆత్మ ఇతర జీవులు దేనికి కూడా లేదు, వాటికి ఇవ్వలేదు. దేవుడు అంటున్నాడు, మన స్వరూపమందు మన పోలిక చొప్పున. ఈరోజు మనుషులకు అర్థం కాని మరొక విషయం ఏమిటి అంటే మనకి ఎలాగ శరీరం ఉందో, ప్రతి జీవికి ఎలాగైతే శరీరం ఉందో అలాగనే దేవునికి కూడా ఒక శరీరాన్ని ఇవ్వటానికి మనిషి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అయితే నిజమేమిటి అంటే దేవునికి మనకున్నట్లుగా రక్తమాంసములు కలిగినటువంటి శరీరము లేదు. ఒకవేళ శరీరం గనక ఉన్నట్లయితే ఆయన దేవుడు కాలేడు. ఎందుకు అంటే రక్తమాంసములు కలిగినటువంటి ఈ శరీరము నశించిపోయేటువంటి స్వభావం కలిగి ఉంటుంది. ఈ శరీరము శాశ్వతమైనటువంటిది కాదు. కాబట్టి ఎప్పుడైతే ఈ నశించిపోయేటువంటి ఒక శరీరాన్ని దేవునికి మనం ఆపాదిస్తామో దేవునికి కూడా ఒక ముగింపు ఉంది అని మనం చెప్పకనే చెప్పినట్లే. ఎందుకంటే రక్తమాంసములు కలిగినటువంటి శరీరానికి ఒక ముగింపు అనేటువంటిది, నాశనం అనేటువంటిది ఉంటుంది. కాబట్టి దేవుడు నిత్యుడు, ఆయన ఎల్లప్పుడూ ఉంటాడు. అంటే రక్తమాంసములు కలిగినటువంటి శరీరము ఆయనకి లేదు, ఆయన దానికి అతీతుడుగా ఉన్నాడు. మరి ఎట్లా ఉన్నాడు దేవుడు అంటే మనం ఈ లోకములో వివిధ రూపాలు ఇవ్వచ్చు. ఒకవేళ మనిషి రూపం ఇవ్వచ్చు, మగ మనిషి రూపం ఇవ్వచ్చు, ఆడ మనిషి రూపం ఇవ్వచ్చు, జంతు రూపమో, పక్షి రూపమో, పురుగు రూపమో ఇవ్వచ్చు. కానీ ఈ ఏ శరీరాలు, ఏ శరీరం ఇచ్చినా శరీరమే. ఈ ఏ శరీరాలు కూడా దేవునికి లేవు. మరి ఏముంది దేవునికి అంటే బైబిల్లో చెప్తూ ఉంటాడు. యోహాను సువార్త 4వ అధ్యాయం 24వ వచనాన్ని మనం గమనించినప్పుడు దేవుని వాక్యం ఈ రీతిగా తెలియజేస్తూ ఉంటాడు. బైబిల్లో మనం గమనించేటప్పుడు యోహాను సువార్త 4వ అధ్యాయము 24వ వచనాన్ని మనం గమనించినప్పుడు దేవుని వాక్యం తెలియజేస్తూ, దేవుడు ఆత్మ, ఇక్కడ అంటూ ఉంటాడు, దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలెనో అని అంటూ ఉంటాడు. దేవుడు ఆత్మ, గాడ్ ఈ స్పిరిట్. ఆత్మ అయి ఉన్నటువంటి దేవుడు ఆయన మానవుణ్ణి చేసేటప్పుడు కూడా మన స్వరూపంలో మన పోలిక చొప్పున చేద్దామని ఆ ఆత్మను మానవునికి ఇచ్చాడు. ఇందాకడే మనం గమనించాం, ఈ లోకంలో ఎన్నో జీవులు ఉన్నాయి. ప్రతి జీవికి శరీరం ఉంది, ప్రతి జీవికి ప్రాణం ఉంది. మానవునికి మాత్రము శరీరము, శరీరముతో పాటు ప్రాణము, ప్రాణముతో కూడా మిగిలిన జీవులకు లేనిది మానవునికి మాత్రమే ఉన్నది ఏమిటంటే ఆత్మ. అయితే ఇప్పుడు మనిషిని మనం గమనించేటప్పుడు ఇతర జీవులు వాటికి శరీరము, ప్రాణమే ఉంది కాబట్టి పొద్దున లేస్తే, ఉదాహరణకి మనము మన బజార్లో కూడా కుక్కలు చూస్తూ ఉంటాం. ఏ కుక్కనైనా సరే, అది ఎంత జాతి కుక్కని మీరు చెప్పినా కానీ ఎంతవరకు ఆలోచన చేయగలుగుతుంది? ఎంతవరకు ఆలోచన చేయగలుగుతుంది? అసలు నేనేంటి, నా కుక్క బతుకేంటి, ఈ శ్రీకాకుళం జిల్లాలో నేను పుట్టడం ఏంటి, అదే నేను అమెరికాలో పుట్టుంటే అసలు నా బతుకు ఎట్లుండేది అని ఎప్పుడైనా ఏ కుక్క అయినా ఆలోచన చేయగలదా? అలా చేస్తే అసలు అది కుక్క అవ్వదు. అప్పుడప్పుడు మనం ఆలోచన చేస్తాం. ఒకసారి ఒక ఆయన అన్నాడు, నేను ఇండియాలో పుట్టాను కాబట్టి నా తెలివితేటలు పనికి రావట్లేదు, కానీ నా తెలివితేటలకు నేను అమెరికాలో ఉంటేనా అన్నాడు. అంటే అప్పుడప్పుడు మనం ఆలోచన చేస్తాం, నేను అక్కడ ఉంటేనా ఇక్కడ ఉంటేనా అని. అలాగనే కుక్క కూడా ఈ శ్రీకాకుళం జిల్లాలో పుట్టాను కాబట్టి ఈ సద్దన్నాలు వేస్తున్నారు, కానీ వీళ్ళు అమెరికాలో పుట్టుంటే నాకు ఎలాంటి అన్నం పెట్టేవాళ్ళంటే. కానీ అది అలా ఆలోచన చేయలేదు. ఎందుకు ఆలోచన చేయలేదు? ఎందుకంటే అంత ఆలోచన చేసేటువంటి జ్ఞానము దేవుడు జంతువులకు ఇవ్వలేదు.
మానవుడు మాత్రమే నేను ఎవరు, నేను ఎక్కడి నుంచి వచ్చాను, నేను ఎందుకు వచ్చాను, అసలు ఈ భూమి మీద ఎందుకు బ్రతుకుతున్నాను, మరణిస్తే నా పరిస్థితి ఏమిటి, నేను ఎక్కడికి వెళ్తాను, ఈ విషయాలను ఆలోచన చేయగలిగినటువంటి ఆ శక్తి, ఆ మేధో శక్తిని దేవుడు మానవుడికి మాత్రమే ఇచ్చాడు. కానీ ఈ మనిషి ఏం చేస్తున్నాడంటే, ఆ జంతువులు ఎలాగైతే పొద్దున లేస్తే కుక్క ఎవరేం పెడతారా తిందాము, ఒకవేళ తినేసింది అనుకోండి వెళ్ళి పడుకుంటుంది, మళ్ళీ ఆకలైంది అనుకోండి లేస్తుంది, అంతే కదా, ఏ జీవైనా అంతే కదా. ఈరోజు మనిషి కూడా జంతువు కంటే ఎక్కువేం బ్రతకటం లేదు. రేపటికి నా పరిస్థితి ఏంటి, ఇంట్లో సరుకులు ఉన్నాయా, బియ్యం ఉన్నాయా, ఉప్పు ఉందా, పప్పు ఉందా, ఇవి ఆలోచన చేయటం, లేకపోతే బట్టలు ఉన్నాయా, ఇల్లు ఉందా, ఇవి ఆలోచన చేయటమే కానీ అసలు నేనెవరు, నేను ఎక్కడి నుంచి వచ్చాను, అసలు నా శరీరం పరిస్థితి ఏమిటి, నా శరీరంలో ఉన్న ప్రాణం ఏంటి, ఇంతకు మించి ఏమైనా ఉందా అనే ఆలోచన చేసేటువంటి పరిస్థితిలో మానవుడు లేడు. ఇందాడు సోదరులు చెప్పాడు, మనిషి అంటే రెండు భాగాలు. అవును, బయటికి కనబడేటువంటి ఈ బాహ్య శరీరం ఒకటి, బాహ్య పురుషుడు, లోపల ఉండేటువంటి ఆత్మ ఒకటి. ఆదికాండము 2వ అధ్యాయము 7వ వచనం మనం గమనించేటప్పుడు దేవుని వాక్యం ఈ రీతిగా తెలియజేస్తూ ఉంటాడు బైబిల్లో. ఆదికాండము 2వ అధ్యాయం 7వ వచనములో మానవుడిని ఎలా చేశాడు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఇక్కడ చెప్తూ ఉంటాడు, దేవుడైన యెహోవా బంగారముతో నన్ను నిర్మించి. బంగారం కాదా? అప్పుడప్పుడు మనం అనుకుంటూ ఉంటాం మనం ఏదో పైనుంచి ఊడిపడిన వాళ్ళలాగా. ఈరోజు అసలు మట్టే అంటకుండా బ్రతకాలని ప్రయత్నం చేస్తూ ఉంటాం. కాలికి అస్సలు మట్టి అంటితే మనం ఇష్టపడం. ఒకప్పుడైతే మట్టితో ఇల్లు కట్టుకునేవాళ్ళు, కింద కూడా మట్టి అలుక్కునేవాళ్ళు. ఇప్పుడు ఎక్కడైనా మట్టి ఇల్లులు కనబడుతున్నాయా? వచ్చేటప్పుడు కారులో కూడా సహోదరులు చూసి శ్రీకాకుళం జిల్లా అంటే వెనకబడిందని అంటున్నారు, అన్ని బిల్డింగ్లే కనబడుతున్నాయి కదా అని అంటున్నారు. బిల్డింగ్లు కనబడుతున్నాయి అంటే ఇప్పుడు కనబడుతున్నాయిలే కానీ ఒకప్పుడు లేవు. 2 నదులు ఈ జిల్లాలో ఉంటాయి కానీ ఆ నదుల్లో ఎప్పుడూ నీళ్లు ఉండవు. అప్పుడప్పుడు మేము జిల్లాకు వచ్చినప్పుడు చెప్తూ ఉంటారు, సార్ పేరుకి 2 నదులు ఉన్నాయి కానీ అవి నదులేనే కానీ ఎప్పుడు నీళ్లు ఉండవండి అందులో అని. అందుకని నీరు లేక, పంటలు లేక చాలా వెనకబడినటువంటి ప్రాంతాలు, అప్పట్లో వలసలు వెళ్ళేవాళ్ళు. ఒకవేళ ఇప్పుడు కొంచెము ఆదాయం ఎక్కువై ఇప్పుడు బిల్డింగ్లు కడుతున్నారేమో కానీ ఒకప్పుడు లేదు. ఒకప్పుడు అంతా కూడా మట్టిలులే, మట్టితోనే గోడలు పెట్టుకునేవాళ్ళు, మట్టితోనే కిందంతా ఆలుకునేవాళ్ళు, పైన ఏదో ఆకులు తెచ్చి వేసుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు అసలు మట్టి అంటడానికి మనిషి ఇష్టపడటం లేదు, కిందంతా కూడా బ్రహ్మాండమైనటువంటి రాళ్ళు వేస్తూ ఉన్నాడు. కానీ మనం ఎంత బాగా బ్రతికినా కానీ మనిషి మంటి నుంచి వచ్చాడనేటువంటిది నిజమో, మనిషి మంటికే వెళ్ళిపోతాడు అనేటువంటిది నిజం. దేవుని వాక్యం ఇక్కడ చెప్తున్నాడు, దేవుడైన యెహోవా నేల మంటితో నన్ను నిర్మించి వాని నాసికారంధ్రముల్లో జీవవాయువును ఉదగా నరుడు జీవాత్మాయనో. మనిషి అంటే 2 భాగాలు, ఒకటి మంటి నుంచి తీసినటువంటి భాగం, ఇదాడు చెప్పినట్లుగా ఈ బాహ్య శరీరము. అయితే మనిషి మంటి ముద్దను తీసుకొని ఈ రూపాన్ని చేసినప్పుడు, బాహ్య శరీరాన్ని చేసినప్పుడు అందులో కదలికలు, చలనం అనేటువంటిది లేదు. మరి ఎప్పుడది వచ్చింది అంటే వాని నాసికారంధ్రముల్లో జీవవాయువును ఉదగా నరుడు జీవించేటువంటి ఆత్మ అయ్యాడు. ఎప్పుడైతే మనిషికి దేవుడు ఆ జీవవాయువును ఊదాడో, అంటే మంటి నుంచి వచ్చినటువంటి ఒక భాగమో, దేవుడిచ్చినటువంటి మరొక భాగం, ఆ దేవుడిచ్చినటువంటి ఆ జీవవాయువు ఎప్పుడైతే ఈ శరీరంలోకి వచ్చిందో అప్పుడు మనిషి జీవించాడు. మరణము అనేటువంటిది ఏమిటంటే ఎప్పుడైతే మన లోపల ఉన్నటువంటి ఆ ఆత్మ అనేటువంటిది ఈ శరీరంలోంచి పోతుందో, ప్రాణం పోతుందని మనం అనుకుంటాం. కానీ ప్రాణం మాత్రమే కాదు, ఇతర జీవులకు లాగా వాటికి ప్రాణం పోతుంది, అలాగనే మనకు కూడా ప్రాణం పోతుంది. కానీ ప్రాణం మాత్రమే కాదు, మానవునికి ప్రాణంతో పాటు ఆత్మ కూడా ఉంది. మరణించేటప్పుడు ఏం జరుగుతుందంటే ఆ ఆత్మ కూడా ఈ శరీరంలో నుంచి బయటికి పోతుంది. ప్రసంగి గ్రంథము బైబిల్లో చెప్తూ ఉంటాడు, 12వ అధ్యాయము 7వ వచనం గమనించేటప్పుడు బైబిల్లో దేవుని వాక్యం ఈ రీతిగా చెప్తూ ఉంటాడు. ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము 7వ వచనములో మరణించినప్పుడు ఏం జరుగుతుంది అనేటువంటి విషయాన్ని గురించి తెలియజేస్తూ, మన్నైనది వెనుకటి వలెనే మరల భూమికి చేరునో, ఆత్మ దాని దయచేసిన దేవుని యొద్దకు మరలపోవునో. అంటే మరణంలో ఏమి జరుగుతుందంటే మంటి నుంచి తీసినటువంటి ఈ శరీరము మరల మంటికే వెళ్ళిపోతుంది. ఒకవేళ మన కులాచారాలు, ప్రాంతాచారాల ప్రకారమో అది కాల్చనివ్వండి, తగలబెట్టనివ్వండి, లేదా పాతి పెట్టబడనివ్వండి, మీరు ఏం చేసినా కానీ కాలిస్తే ఆ బూడిదవుతుంది, బూడిదెళ్ళి మళ్ళీ మంటికి చేరుతుంది. ఆ బూడిదేమి ఆకాశంలోకి వెళ్ళదు. ఒకవేళ మనం పాతి పెట్టినా కానీ మరలా మంటి శరీరం మంటికే చేరుతుంది.
అంటే మన నమ్మకాలు ఏమైనప్పటికీ, మనం ఏమి చేసినప్పటికీ ఆ మంటి శరీరం అనేటువంటిది మరలా మంటిలోకి వెళ్ళిపోతుంది. అది శరీరానికి ఏం జరుగుతుంది అనేటువంటిది. మరి మనిషి అంటే శరీరం మాత్రమే కాదు, ఆత్మ ఉంది కదా. మరి ఆత్మకేం జరుగుతుంది? ఇక్కడ చెప్తున్నాడు, ఆత్మ దాని దయచేసిన, అంటే ఏ దేవుడైతే ఇచ్చాడో ఆ దేవుని దగ్గరకు మరలా వెళ్ళిపోతుంది. ఇప్పుడు నేను చెప్పాలనుకున్న విషయం ఏమిటంటే, మనిషి యొక్క బాగును గురించి మనం ఆలోచన చేస్తే, ఈరోజు ప్రపంచానికి తెలిసిన మనిషి ఎవరంటే అద్దంలో కనబడే, పైకి కనబడేటువంటి ఈ రూపమే మనిషి. అందుకనే మనిషి ఏం చేస్తున్నాడు అంటే, పొద్దున లేచిన దగ్గర నుంచి నా ముఖం బాగుందా, నా ముక్కు బాగుందా, లేదంటే నా కళ్ళు బాగున్నాయా, ఈ శరీరాన్ని దిద్దుకోవటమో, వీటిని సరి చేసుకోవటమో, లేదా ఆరోగ్యము అంటే వీటిని చూసుకోవటమే కానీ అంతకు మించి లోపల ఉన్నటువంటి ఆ అంతరంగ పురుషుని గురించి ఆలోచన చేయటం లేదు, ఆత్మను గురించి ఆలోచన చేయటం లేదు. అసలు మనిషి బాగుండటము అంటే ఏమిటంటే, ఈ శరీరం బాగు కాదు, లోపల ఉన్నటువంటి ఆ ఆత్మ ఉంది కదా, అది బాగుండాలి. ఈరోజు మనం మనిషి యొక్క ఎదుగుదల అంటే కూడా ఏం చేస్తామంటే, పుట్టిన బిడ్డ దగ్గర నుంచి, చంటి బిడ్డలను అంటూ ఉంటాం కదా, పాలు పడుతూ ఉంటారు. పుట్టినప్పటి నుంచి ఏం చేస్తారంటే వాళ్ళకి బట్టలు రెడీ చేసుకుంటూ ఉంటారు, అంతే కదా. ఆ బిడ్డను పెంచటము అంటే శరీరము ఎదుగుదల గురించి ఆలోచన చేస్తారు. ఒకవేళ బిడ్డకు జ్వరం వచ్చిందనుకోండి, వెంటనే చూపిస్తూ ఉంటారు. ఏదో జలుబో దగ్గో వచ్చిందనుకోండి, వెంటనే చూపిస్తారు. ఈ శరీరాన్ని చూసుకొని శరీరాన్ని ఎదుగుదల గురించి ఆలోచన చేయటమే కానీ, మనిషి అంటే లోపల ఒక ఆత్మ ఉంది అనేటువంటిది ఆలోచన చేయటం లేదు. అందుకనే పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నారు, చక్కగా కాన్వెంట్ చదువులు చదువుతున్నారు, ఇంగ్లీష్ మీడియంలు చదువుతున్నారు, మంచి ఉద్యోగాలు సంపాదించుకుంటున్నారు, మంచి జీతాలు సంపాదించుకుంటున్నారు, కార్లు కొనుక్కుంటున్నారు, మేడలు కట్టుకుంటున్నారు. కానీ కన్న తల్లిదండ్రులను, అంత కష్టపడి పెంచి అంత ఉన్నతమైన స్థితిలోకి రావడానికి కారణమైనటువంటి తల్లిదండ్రులను తిరిగి చూడటం లేదు. ఎందుకంటే వాళ్ళ శరీరం లేదుగా. ఎంతసేపటికి మనము శరీరం బాగుండటం గురించి ఆలోచన చేశాం కానీ వాళ్ళ ఆత్మ బాగోలేదు. అంతేకాదు, కన్న తల్లిదండ్రులే కాదు, తోడబుట్టినటువంటి వాళ్ళను కూడా చూడటం లేదు. ఈరోజు చాలా కుటుంబాల్లో ఆస్తి గొడవలు ఉన్నాయి. మరి ఈ ఊరు పరిస్థితి ఎలా ఉందో కానీ ఒకసారి మీరు చూడండి, ఒక తల్లిదండ్రులకు 2, 3, 4 పుట్టారనుకోండి, ఆ 4లో 3కి ఉద్యోగాలు ఉన్నాయి, లేదో వ్యాపారాలు ఉన్నాయి, బాగున్నారు. ఒకడు వెనకబడిపోయాడు, పాపము వాడి పరిస్థితి బాగలేదు. బాగలేనప్పుడు ఏం చేస్తారు? తల్లిదండ్రులుగా ఉన్న వాళ్ళు ఈ వెనకబడ్డవాడు కూడా కొంచెం, వీడు కూడా అభివృద్ధి చెందాలని వాళ్ళు చూస్తారు, అంతే కదా. వాడికేదో కొద్దిగా ఎక్కువ ఇద్దామని అనుకుంటారు. ఒక తల్లిదండ్రులు చెప్తున్నారు, ఆ కొడుకులు అంటున్నారట, అదంతా తెలియదు, మీరు అందరినీ సమానంగా కన్నారు, అందరికీ సమానంగా ఇవ్వండి అంటున్నారట. అరే, నీకు ఉద్యోగం ఉంది, తమ్ముడికి కూడా ఉద్యోగం ఉంది, వీడికి లేదు కదా అంటే, వాడికి ఉందో లేదో మాకు అనవసరం, ఎవడు చదువుకోవద్దు అన్నాడంట వాడిని. మేము అన్నామా? వాడిని ఏమన్నా చదువుకోవద్దురా, ఉద్యోగం చేయొద్దురా అని? మీరు చదివించారు, మేము చదువుకున్నాం, మేము ఉద్యోగాల్లోకి వెళ్ళాం, వాడు వెళ్ళలేదు, అది వాడు నష్టం, వాడు చేసుకున్నది అది. అంటే ఇప్పుడు వాడిని అలాగే వెనకబడిపోమంటారా? అరే, మా తమ్ముడే, మాతో పాటు తోడబుట్టినటువంటి వాడే, మేము బాగానే ఉన్నాం కదా, అమ్మా నాన్న ఏదన్నా ఉంటే వాడికి కూడా చేయండి, మా డబ్బుల్లో మా ఉద్యోగాల్లో మాకు పెళ్ళిళ్ళైనా మా భార్యలు ఎలాగో పెట్టనివ్వటం లేదు, మీరన్నా కొంచెం వాడిని చూడండి, వాడిని కూడా అభివృద్ధి చేయండి అని చెప్పే పరిస్థితి లేదు. ఈరోజు ఎలా ఉందంటే, మనిషి యొక్క బాగు ఎటుపోతుంది మానవత్వం అంటే, మనిషి శరీరం బాగుంది, బాగా చదువుకున్నాడు, ఇంగ్లీష్ చదువుకుంటున్నాడు, లేదంటే మంచి ఉద్యోగాలు, మంచి జీతాలు, ఆర్థిక పరిస్థితులు బాగున్నాయి, కానీ వారి ఆత్మ పరిస్థితి బాగోవటం లేదు. ఈరోజు ఏమిటో, ఎంత చదువుకున్న మనిషి ఈ శరీరాన్ని గురించి ఆలోచన చేస్తున్నాడు కానీ ఆత్మను గురించి ఆలోచన చేయటం లేదు. మనిషి బాగుండాలి అంటే శరీరం ఎంత బాగుండాలో, ఆ శరీరంలో ఆరోగ్యం ఎంత బాగుండాలో, ఆత్మ పరిస్థితి కూడా అంతే బాగుండాలి. క్రీస్తు ప్రభు భూమి మీదకి వచ్చి మనిషి అంటే కేవలం శరీరం మాత్రం కాదు, శరీరంలో ఆత్మ అనేటువంటిది ఒకటి ఉంది, ఆ ఆత్మ బాగుండాలి అనేటువంటి విషయాన్ని నేర్పించాడు. అంతేకాదు, ఇందాక సహోదరులు చెప్పారు, ప్రతి మనిషి కూడా పాపం చేశాడు, అంటే ప్రతి మనిషి యొక్క ఆత్మ పరిస్థితి బాగలేదు. ఇప్పుడు ఉదాహరణకు ఒక మనిషికి ఏ రోగమో వచ్చిందనుకోండి, క్యాన్సరో వచ్చిందనుకోండి, టీబీ వచ్చిందనుకోండి, ఆయన నుంచి మీరు ఏమి ఎదురు చూడగలరు? ఒక టీబీ వచ్చినటువంటి పేషెంట్ దగ్గుతూ ఉంటాడు, కళ్ళెపడుతూ ఉంటుంది, ఆయన నుంచి మీరు ఏమి ఎదురు చూడగలరు? టీబీ వచ్చినటువంటి పేషెంట్ ఎప్పుడైనా బాగా పెరిగి కండలు పెంచుకోక చూసారా మీరు?
ఉన్న కండ కూడా ఏమవుతుందంటే రోజు రోజుకి తగ్గిపోతూ ఉంటుంది. మా నాన్న కూడా క్యాన్సర్ వచ్చినప్పుడు హాస్పిటల్కి తీసుకొని వెళ్ళేవాళ్ళు. వెళ్ళినప్పుడల్లా కూడా వేయింగ్ మిషన్ మీద చూసేవాళ్ళు. టెంపరేచర్ వరకు బరువు తగ్గటమే కానీ బరువు పెరిగిందే లేదు. ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళి బరువు తగ్గుతుందే కానీ పెరగటం లేదంటే ఒంట్లో జబ్బు ఉన్నప్పుడు తగ్గాల్సిందే కానీ పెరగదు కదా. ఆరోగ్యం అనేటువంటిది బాగుపడుతుందని అర్థం. ఆరోగ్యం బాగలేని మనిషికి, ఒంట్లో జబ్బున్న మనిషికి బలం రాదుగా ఇక. కాబట్టి మనం వాళ్ళలో నుంచి బలాన్ని ఎదురు చూడలేము. మనిషి శరీరం నుంచి బలాన్ని ఎలాగైతే ఎదురు చూడలేమో, ఆత్మ బాగాలేనటువంటి మనిషి యొక్క జీవితంలో నుంచి కూడా మనము అటువంటి ఉన్నతమైన ప్రమాణాలు, విలువలు మనం ఎదురు చూడలేం. ఈరోజు మనిషి బాగుండాలి అని శరీరాన్ని చూస్తున్నారు కానీ మనిషి బాగుండాలి అంటే, మనిషి అంటే కేవలం శరీరం కాదు, ఒకటి శరీరము, రెండు ఆత్మ. కాబట్టి శరీరం ఎంత బాగుండాలో ఆత్మ కూడా అంతే బాగుండాలి. ఇంకా చెప్పాలంటే మన శరీరం కంటే కూడా ఆత్మ బాగుండాలి. మన శరీరంలో జబ్బు వచ్చినా కానీ ఆత్మ పరిస్థితి బాగుందనుకోండి, అతడు ఉన్నతంగా ఆలోచన చేస్తాడు. కాబట్టి మనిషి అంటే కేవలం శరీరము కాదు, మనిషి అంటే ఆత్మ. దేవుని యొక్క వాక్యాన్ని మనం గమనించినప్పుడు మన శరీరానికి ఎదుగుదల ఎలాగైతే ఉందో ఆత్మ విషయంలో కూడా ఎదుగుదల అనేటువంటిది ఉంది. అంటే పుట్టినటువంటి బిడ్డ శరీరము రోజు రోజుకి మనం ఇచ్చే ఆహారాన్ని బట్టి ఎలాగైతే ఎదుగుతుందో ఆత్మ కూడా ఎదుగుతుంది. ఎలా ఎదుగుతుందో ఆత్మ? ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక బైబిల్లో తెలియజేస్తూ ఉంటాడు దేవుని వాక్యములో. అపోస్తలుడైనటువంటి పౌలు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక మనం గమనించేటప్పుడు 4వ అధ్యాయము 11వ వచనం మనం గమనించేటప్పుడు దేవుని వాక్యం ఈ రీతిగా చెప్తూ ఉంటాడు. మనమందరము విశ్వాస విషయంలోనూ దేవుని కుమారుని గురించిన జ్ఞాన విషయంలోనూ ఏకత్వము పొంది సంపూర్ణ పురుషులు మగు వరకు, అనగా క్రీస్తుకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత గలవార మగు వరకు ఆయన ఇలాగు నియమించెను. మనమందరము కూడా సంపూర్ణ పురుషులు మగు వరకు. సంపూర్ణము అంటే పర్ఫెక్షన్ అన్నమాట. అంటే ఒక మనిషి శరీరం ఎలాగైతే ఎదుగుతుందో అలాగనే మనిషి యొక్క ఆత్మ అనేటువంటిది ఎదగాలి. ఎంతవరకు ఎదగాలంటే, ఉదాహరణకి చిన్న బిడ్డ ఉన్నాడు అనుకోండి, మనం చెప్తూ ఉంటాం బాల్య దశ అని చెప్పేసి అంటాం, కౌమారము అని అంటాం, యవ్వనము అంటాము, వృద్ధాప్యము అని అంటాం. అలాగనే మనిషికి ఎదుగుదల ఎలాగైతే ఉందో అలాగే ఆత్మ కూడా ఎదుగుదల అనేటువంటిది ఉంది. ఈ ఆత్మ అనేటువంటిది ఎదగాలి అని దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. ఎంతవరకు ఎదగాలంటే క్రీస్తుకు కలిగినటువంటి సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత గలవారగు వరకు. అంటే ప్రతి మనిషి కూడా క్రీస్తు ఎలాగైతే ఉన్నాడో అలా ఉండాలి. అలా ఉండటానికి ఆయన ఏం చేశాడంటే ఇలాగు నియమించెను అని అంటూ ఉన్నాడు. కింది వచనాలు మనం గమనించినప్పుడు చెప్తూ ఉంటాడు, పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకు పరిచర్య ధర్మము జరుగుటకు ఆయన కొందరిని అపోస్తులుగాను, కొందరిని ప్రవక్తులుగాను, కొందరిని సువార్తికులుగాను, కొందరిని కాపరులుగాను, ఉపదేశకులుగాను నియమించను. ఈరోజు ఈ ప్రార్థనలన్నీ కూడా జరిగేది దేని కొరకు? ఈ వాక్యం అంతా చెప్పేటువంటి దేని కొరకు అంటే ఆ రీతిగా ప్రతి మనిషి యొక్క ఆత్మ అనేటువంటిది ఎదగటం కొరకే. వాటితో మేము ఎలాగ ఎదుగుతామండి అని అంటాడు ఒక ఆయన. ఎలా ఎదుగుతారు అంటే, మనం పేతురు రాసినటువంటి మొదటి పత్రికలో బైబిల్లో గమనించేటప్పుడు దేవుని వాక్యం ఈ రీతిగా చెప్తూ ఉంటాడు. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం మనం గమనించినట్లయితే 2వ వచనం మనం చూసినప్పుడు దేవుని వాక్యం చెప్తూ ఉంటాడు. ఏమని అంటూ ఉంటాడంటే, దుష్టత్వమును, సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటన, వేషధారణ, అసూయ, సమస్త దూషణ మాటలు మాని. ఈనాడు నేను చెప్పాను, శరీరంలో జబ్బు గనక ఉన్నట్లయితే ఆ శరీరం అనేటువంటిది ఎదగదు. ఎప్పుడైనా సరే మీరు మనుషుల్ని కూడా చూడండి, ఏంటి బాగా తగ్గిపోయే, ఒంట్లో బాగలేదా అని అంటారు. అంటే ఒంట్లో బాగలేకపోతే తగ్గిపోతారా? ఆరోగ్యం బాగలేకపోతే తగ్గిపోతారా? అవును, ఖచ్చితంగా. ఒకవేళ మనకు ఏ జ్వరమో వచ్చిందనుకోండి, జ్వరం వచ్చినప్పుడు మనకి ఆకలి అనేటువంటిది పుట్టదు, తినాలని అనిపించదు, జీర్ణశక్తి మందగిస్తుంది. అందువల్ల మనం ఆహారం తీసుకోలేం. అప్పుడేమవుతుంది? నీరసమైపోతాం, ఒంట్లో ఉన్న బలమంతా కూడా తగ్గిపోతుంది. అంటే అనారోగ్యం ఉన్నప్పుడు శరీరం ఎలాగైతే ఎదగదో
ఆత్మ విషయంలో కూడా ఈ విషయాలన్నీ కూడా ఉంటే ఎదగవు. అందుకనే దేవుడు ఏమంటున్నాడంటే సమస్తమైన దుష్టత్వాన్ని, సమస్తమైన కపటాన్ని, వేషధారణను, అసూయను, సమస్తమైన దూషణ మాటలను మానేమని చెప్తున్నాడు. ఆత్మ ఎదగాలంటే ఏం చేయాలట? శరీరం ఎదగాలంటే శరీరంలో జబ్బు ఎలాగైతే ఉండకూడదో, రోగాలు వ్యాధులు ఎలాగైతే ఉండకూడదో, ఆత్మ ఎదగాలి అంటే ఆత్మలో కూడా ఈ దుర్గుణాలన్నీ కూడా, ఈ జబ్బులు ఉండకూడదు. ఈరోజు ఇవి నాలో లేవు అనేటువంటి వాళ్ళు ఎంతమంది ఉంటాం? ఇదిగోండి, మీరు ఏదేదో దుష్టత్వం, ఏదేదో కపటము, ఏదేదో వేషధారణ, అసూయ, దూషణ మాటలు, చెడ్డ మాటలు అంటున్నారు. మా ఊర్లో వాళ్ళకి అసలు ఏమీ తెలియదండి, అసలు చెడ్డ మాట మా ఊర్లో రానే రాదు అనేవాళ్ళు ఎవరన్నా ఉంటారా? మీకు బూతులు వచ్చా అని అడిగామనుకోండి, అసలు ఏం అడిగారు అన్నట్టుగా ఇలా చూస్తుంటారు. ఇది మనకు అసలు తెలియదు అన్నట్టుగా. ఒకసారి ఒకళ్ళు అంటున్నారు, నా నోరు మంచిది కాదు, ఎక్కువగా మాట్లాడచ్చు బాకని. ప్రార్థనకు వస్తారు, మళ్ళీ ప్రార్థనకు వస్తారు, కానీ కదిలిస్తే మళ్ళీ నోరు మంచిది కాదు. అంటే ఏంటి, తిడతావా ఏంటంటే మళ్ళీ తిడతావు కాదు, మళ్ళీ చెడ్డ మాటలు రాని బాక అంటున్నారు. అంటే మన పరిస్థితి ఎట్లా ఉంది? మనిషిలో మనం ఉన్నతమైనటువంటి విలువలు, ప్రమాణాలు మనం చూడగలం. ఈరోజు అసలైనటువంటి సమస్య ఏమిటి అంటే శరీరానికి ఎలాగైతే జబ్బు ఉంటే ఎదగదో, మనిషి ఆత్మలో కూడా ఈ విధమైనటువంటి పరిస్థితి ఉంటే ఎదగదు. అందుకనే దేవుని వాక్యం ఏమంటున్నాడంటే వీటిని తీసివేయమని అంటున్నాడు. సమస్తమైన దుష్టత్వాన్ని, సమస్తమైన, కొంత కాదు, కొంత దుష్టత్వాన్ని తీసేయని అనలేదు, సగం దుష్టత్వాన్ని తీసే అనలేదు, సమస్తము. రోగం పూర్తిగా నయమవ్వాలి, ఆరోగ్యం రావాలంటే. అలాగనే ఆత్మ కూడా ఎదగాలి అంటే ఈ జబ్బులు పూర్తిగా తగ్గాలి. సమస్తమైన దుష్టత్వాన్ని, సమస్తమైన కపటాన్ని, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలు మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాలవలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తమో ఆ పాలను అపేక్షించుడి. ఇక్కడ అంటూ ఉన్నాడు, ఏమని అంటున్నాడంటే నిర్మలమైన వాక్యమును పాలవలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము. అంటే ఎదుగుదల ఉందా అంటే ఉంది. ఎక్కడ? రక్షణ విషయంలో, అంటే క్రొత్తగా జన్మించటము అని బైబిల్లో చెప్తూ ఉంటాడు. ఆత్మ విషయంలో మనం ఎదగాలి. ఆత్మకు ఎదుగుదల ఉంటుందా అంటే అవును, ఖచ్చితంగా ఎదుగుదల ఉంది. కాబట్టి ఈరోజు మనం గమనించవలసినటువంటి విషయం ఏమిటంటే శరీరానికి ఎలాగైతే ఎదుగుదల ఉందో అలాగనే ఆత్మ ఒకటి ఉంది, ఆత్మ కూడా ఎదుగుదల ఉంది. శరీరానికి ఎలాగైతే జబ్బు ఉంటుందో ఆత్మ కూడా జబ్బు అనేటువంటిది ఉంది. క్రీస్తు ప్రభు చెప్తూ ఉంటాడు, హృదయం అనేటువంటిది ఘోరమైనటువంటి వ్యాధి కలిగినటువంటిది, అసలు జబ్బు దాని దగ్గర ఉంది. ఆ జబ్బు ఉన్నంత కాలమో మనం బాగుపడాలంటే పడలేం. ఈరోజు ప్రధానమైనటువంటి సమస్య ఏమిటి అంటే దానికి పెద్ద జబ్బు ఉంది. ఈరోజు ఎంతసేపటికి ఒళ్ళు బాగుందా, ఒళ్ళు బాగానే ఉంది, ఆరోగ్యంగానే ఉన్నాడు, బ్రహ్మాండంగా ఇంగ్లీష్ చదివాడు, గవర్నమెంట్ ఉద్యోగం వచ్చింది, ఇంకేంటి అని అనుకుంటాం. ఒళ్ళు బాగానే ఉంది, ఉద్యోగం బాగానే ఉంది, సంపాదన బాగానే ఉంది, కానీ వాళ్ళ బుద్ధి బాగలేదు, ఆత్మ బాగలేదు. దాన్ని నయం చేయాలి. మరి దాన్ని నయం చేసేటువంటిది ఎవరు? ఈరోజు చాలా మంది క్రీస్తు ప్రభు దగ్గరికి ఎందుకు వస్తూ ఉన్నాడంటే దాన్ని నయం చేయగలిగినటువంటి వైద్యుడు ఎవరంటే దానికి డాక్టరు ఆ క్రీస్తు ప్రభు. మీరు అందుకనే గమనించండి, బైబిల్లో కూడా మీరు గమనించేటప్పుడు క్రీస్తు ప్రభు దగ్గరకు వచ్చినటువంటి దొంగలు మారారు, క్రీస్తు ప్రభు దగ్గరకు వచ్చినటువంటి వ్యభిచారులు మారారు, క్రీస్తు ప్రభు దగ్గరకు వచ్చినటువంటి లంచగొండులు మారారు, క్రీస్తు ప్రభు దగ్గరకు వచ్చినటువంటి నరహంతకులు మారారు. అంటే వాళ్ళ ఆత్మకు ఉన్నటువంటి జబ్బును ఆయన నయం చేశాడు. ఈరోజు మనం కూడా ఈ నా యొక్క దుష్టత్వం అనేటువంటిది నేను మానాలి, నా ఆత్మకు ఉన్నటువంటి జబ్బు నయం చేయబడాలి అంటే మనం ఎక్కడికి వెళ్ళాలంటే క్రీస్తు ప్రభు దగ్గరకు వెళ్ళాలి. ఈరోజు లోకం ఏం చేస్తుందంటే దాన్ని ఏదో ఒక మతం అని అనుకుంటూ ఉంది, వాళ్ళ దేవుని గురించి వాళ్ళు ప్రచారం చేస్తున్నారు అని అనుకుంటున్నారు. అదే మతం కాదు, మనిషిలో ఉన్నటువంటి ఆ హృదయము లేదా మనిషిలో ఉన్నటువంటి ఆ ఆత్మ, దానికి ఉన్నటువంటి జబ్బును బాగు చేసే కార్యక్రమం. ఇలాంటి ఒక మీటింగ్ పెట్టి ఏదైనా 4 మాటలు చెప్తుంటే ఆ దేవుని గురించి, ఆ మతం గురించినటువంటి మాటలని అనుకుంటూ ఉంటారు. ఆ దేవుడు కాదు, ఆ మతం కాదు, ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి మనిషిని గురించినటువంటి విషయం ఇది. ప్రతి మనిషికి ఉన్నటువంటి జబ్బు ఇది. ఇదేదో ప్రార్థనకి వచ్చేటువంటి వాళ్ళకి మాత్రమే ఉండే జబ్బు కాదు, ప్రతి మనిషికి ఉన్నటువంటి జబ్బు ఇది. ప్రపంచంలో ఈ మతము, ఆ మతము, ఈ కులము, ఆ కులం అని కాదు, ప్రతి ఒక్కరికి ఉన్నటువంటి జబ్బు ఇది. కాబట్టి ఈరోజు మనం గమనించేది ఏమిటి అంటే మనిషి అంటే కేవలము ఈ మట్టి శరీరం మాత్రమే కాదు, మనిషి అంటే శరీరము ఆత్మల యొక్క కలయిక.
అయితే ఈరోజు ప్రపంచం అంతా కూడా ఈ శరీరాన్నే చూస్తూ ఉంది, శరీరం బాగే చూస్తుంది, కానీ ఆత్మను గురించి కానీ ఆత్మ బాగు గురించి కానీ ఆలోచన చేయటం లేదు. ఈ శరీరం బాగుండేసరికి బాగుందేమో, చదువుకుంటే పర్వాలేదేమో, ఉద్యోగం వచ్చింది పర్లేదేమో అని అనుకుంటున్నారు, కానీ అన్నీ బాగానే ఉన్నాయి, కానీ వాళ్ళ ఆత్మ బాగలేదు, వాళ్ళ బుద్ధి బాగలేదు. ఇక్కడ పరిస్థితి ఎలా ఉంటుందో కానీ మా విజయవాడలో కనుక చూసినట్లయితే, విజయవాడ కదా ఏ టౌన్ అయినా సరే మీరు చూస్తే బస్ స్టాండ్ల దగ్గర, రైల్వే స్టేషన్ దగ్గర, రోడ్ల మీద ముసలి వాళ్ళు అడుక్కుంటూ ఉంటారు. ముసలి వాళ్ళు ఏంటి వాళ్ళ పరిస్థితి అంటే, వాళ్ళు కూడా ఒకప్పుడు భార్య పిల్లల్ని కానీ ఆ పిల్లల్ని పెంచి ఎంతో కష్టపడి వాళ్ళని చదివించి ఉన్నతమైనటువంటి స్థితికి తీసుకొని వెళ్ళిన వాళ్ళే, కానీ ఈరోజు ఆ పిల్లలు తిరిగి చూడటం లేదు. ఏంటంటే వాళ్ళ బుద్ధి బాగలేదు, వాళ్ళ హృదయం బాగలేదు, వారి ఆత్మ పరిస్థితి బాగలేదు. దాన్ని నయం చేయాలన్న సంగతి కూడా ఎవరికి తెలియటం లేదు, దాన్ని ఎలా నయం చేయాలో కూడా తెలియటం లేదు. కాబట్టి ఈరోజు మనం గమనించవలసినటువంటి విషయం ఏమిటంటే, నాకు క్రీస్తు ప్రభు కావాలంటే ఖచ్చితంగా కావాలి. ఎందుకు నాకు క్రీస్తు ప్రభు కావాలంటే, ఈరోజు ఒక్కళ్ళదో ఇద్దరిదో కాదు సమస్య, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి, ఈ పాపం అనేటువంటిది ప్రతి ఒక్కరి సమస్య. ఈ జబ్బు అనేటువంటిది ప్రతి ఆత్మకు కూడా తగిలింది, ప్రతి ఒక్కరికి కూడా. కాబట్టి ప్రతి ఒక్కరి పరిస్థితి కూడా ఎలా ఉందంటే ఇలాగనే ఉంది. కాబట్టి ఆ పరమ వైద్యుడు అనేటువంటి క్రీస్తు ప్రభు దగ్గరికి వెళ్ళి ఆ జబ్బును మాన్పించుకోవాల్సినటువంటి అవసరం మనకు ఉంది. లేకపోతే సమాజం చూడండి, రోజు రోజుకి క్షీణించిపోతున్నటువంటి పరిస్థితులు. ఈ భూమి మీదకి వచ్చి క్రీస్తు ప్రభు నేర్పించినటువంటి విషయం ఏమిటి అంటే, ఒకసారి క్రీస్తు ప్రభు భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన ఒక ప్రశ్న అడిగారు. ఏమని అడిగారంటే గమనించండి, మత్తయి సువార్త 22వ అధ్యాయం మనం గమనించినప్పుడు దేవుని వాక్యం ఈ రీతిగా చెప్తూ ఉంటారు. మత్తయి సువార్త 22వ అధ్యాయము మనం గమనించినప్పుడు దేవుని వాక్యము తెలియజేస్తూ, ఒకసారి ఒక ధర్మశాస్త్రోపదేశకుడు ఆయన దగ్గరికి వచ్చాడు. ధర్మశాస్త్రోపదేశకుడు ఆయన దగ్గరకు వచ్చి 36వ వచనములో, బోధకుడా ధర్మశాస్త్రములో ముఖ్యమైన ఆజ్ఞ ఏమిటి అని అడిగాడు. బోధకుడా ధర్మశాస్త్రములో ముఖ్యమైనటువంటి ఆజ్ఞ ఏమిటి? ధర్మశాస్త్రం అంటే పాత నిబంధన గురించి మాట్లాడుతున్నాడు. దేవుని వాక్యములో పాత నిబంధనలో ముఖ్యమైన ఆజ్ఞ ఏమిటి అని. అసలు ఇవాళ బైబిల్ ఏం చెప్తుంది? చాలా మంది ఇదేదో మత గ్రంథం అని అనుకుంటారు కదా. బైబిల్ ఏం చెప్తుంది? అందులో ఉన్నటువంటి ఆజ్ఞలు ఏం చెప్తున్నాయి? అందులో ఉన్నటువంటి ఆజ్ఞల్లో ముఖ్యమైన ఆజ్ఞ ఏమిటి అని చెప్పేసి అడిగారు క్రీస్తు ప్రభు. అడిగినప్పుడు ఆయన చెప్తూ ఉన్నాడు, అందుకు ఆయన నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ మనస్సుతో నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెను అనున్నదియే. ఆ తర్వాత చెప్తున్నాడు, ఇది ముఖ్యమో మొదటి ఆజ్ఞ, నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించాలి అనే రెండవ ఆజ్ఞ దాని వంటిదే అని చెప్పేసి అన్నాడు. అంటే ముఖ్యమైనటువంటి ఆజ్ఞ ఏమిటి అంటే ప్రేమ. అంటే ధర్మశాస్త్రం ఏమి నేర్పిస్తుందంటే ప్రేమ. బైబిల్ ఏమి నేర్పిస్తుందంటే ప్రేమ. దాన్ని ఏదో ఒక మత గ్రంథంగా చూస్తున్నారు, కానీ అది ఏమి నేర్పిస్తుందంటే ప్రేమ. ఈరోజు మనిషి బాగుపడాలి అంటే వాళ్ళలో ఉన్నటువంటి ఆ జబ్బు తీసివేసి మనుషులు ఈ ప్రేమను నేర్చుకోవాలి. ఈరోజు క్రీస్తు ప్రభు భూమి మీదకి వచ్చి కూడా మనకు నేర్పించింది ఏమిటి అంటే ప్రేమ. ఈరోజు సమాజం పాడైపోవటానికి కలిగిన ప్రధానమైన పరిస్థితి, ఇందాక నేను చెప్పాను, తల్లిదండ్రులను చూడటం లేదు. ఏమిటంటే ప్రేమ లేదు. తోడబుట్టిన వాళ్ళు కొట్టుకుంటూ ఉన్నారు, ప్రేమ లేదు. సమాజం అంతా కూడా పాడైపోతుంది, ప్రేమ లేదు. ఎదుటి వాళ్ళకి హాని చేస్తున్నారు, ప్రేమ లేదు. కాబట్టి ఈ ప్రేమ లేకపోవటము అనేటువంటిది మనిషికి ఉన్నటువంటి ప్రధానమైనటువంటి జబ్బు. ఇది ఎప్పుడైతే నయం అవుతుందో అప్పుడే సమాజం బాగుపడుతుంది. అది నయం అవ్వనంత వరకు మీరు ప్రార్థనలకు వచ్చినా కానీ, ఈరోజు ప్రార్థనలకు వచ్చి కూడా ఉన్నటువంటి సమస్య ఏమిటంటే, ఉన్న విషయం ఉన్నట్లుగా చెప్పుకోవాలి. ప్రార్థనలకు వచ్చేవాళ్ళు చక్కగా మోకాళ్ళేసి ప్రార్థన చేస్తున్నారు, పాటలు పాడుతున్నారు, వాక్యం వింటున్నారు, ఏదో ప్రభురాత్రి భోజనం ఇస్తే తీసుకుంటున్నారు, 4 డబ్బులు తెచ్చి చందా ఇచ్చి వెళ్ళిపోతున్నారు. అంతేగాని ఈ ప్రేమను నేర్చుకోవటం లేదు. ప్రేమను నేర్చుకోకపోగా ప్రార్థనలకు వచ్చేటువంటి వాళ్ళు కూడా స్వార్థాన్ని నేర్చుకుంటున్నారు, నేర్చుకున్న స్వార్థాన్ని వదిలిపెట్టడం లేదు. ఇక్కడికి వచ్చి కూడా ప్రార్థనకు వచ్చేది కూడా ఎందుకు అంటే, నన్ను దీవించు, నా కుటుంబాన్ని దీవించు, నా భార్యను దీవించు, నా పిల్లల్ని దీవించు అని స్వార్థం కొరకే వస్తున్నారు. అంతేగాని పక్కన ఉన్న వాళ్ళ గురించి ఆలోచన చేసే పరిస్థితి కూడా లేదు. కాబట్టి ఈరోజు ప్రార్థనకి వచ్చి కూడా మనం దేవుడు చెప్పినటువంటి ఆ ప్రేమను నేర్చుకోలేకపోతూ ఉన్నాం. కాబట్టి మానవ జీవితాలు కానీ మానవ సమాజాలు కానీ అవి దీవించబడాలి అని అంటే ఖచ్చితంగా మూల సమస్య ఏమిటి అంటే మనలో ఆ ప్రేమను లేకపోవటం.
మరి మనం ఏం చేయాలి అంటే ఆ ప్రేమను నేర్చుకోవాలి. ఎక్కడ నేర్చుకుంటాం? ఒకవేళ ఉదాహరణకి మనం ఏదైనా ఒక లెక్కలు నేర్చుకోవాలనుకున్నాం అనుకోండి, పోనీ తమిళ భాష నేర్చుకోవాలని అనుకున్నారు. వెంటనే మీరు పక్కన ఉన్న కుర్చీలో వాళ్ళ వైపు తిరిగి నాకు తమిళ్ నేర్చుకోవాలన్నది ఆరవం, నువ్వు నేర్పుతావా అని అడిగారు. అప్పుడు వాళ్ళు ఏమంటారు? సరే నాకు రేపు గాలి లేదు కానీ ఎల్లుండి రా అంటారా? మీ పక్క కుర్చీలో వాళ్ళని నాకు అరవం నేర్పు అని అడిగారు. వాళ్ళు ఏమంటారు మీకు? వాళ్ళు నిజంగా మంచోళ్ళు అనుకోండి, నాకు రాదు కానీ అంటారు. వాళ్ళకి రాదన్న సంగతి మీకు తెలియదు, అడిగారు. అయితే సరే రేపు రా లేకపోతే ఎల్లుండి రా అన్నారు అనుకోండి, వాళ్ళకి రాదన్న సంగతి మీకు తెలియక మీరు వెళ్తారు, అంతే కదా. ఈరోజు మనం నేర్చుకోవాలి అంటే ఎక్కడ నేర్చుకోవాలి? వచ్చిన వాళ్ళ దగ్గర నేర్చుకోవాలి. ఉదాహరణకి ఎవరైనా వచ్చి అరవం మాట్లాడుతున్నారు అనుకోండి, మాకు నేర్పుతావా అంటే 4 ముక్కలు ఖచ్చితంగా వాళ్ళు నేర్పగలుగుతారు, రాని వాళ్ళు నేర్పలేరు కదా. కాబట్టి మనం నేర్చుకోవాలి అంటే వచ్చిన వాళ్ళ దగ్గర నేర్చుకోవాలి. ప్రేమను నేర్చుకోవాలి అంటే కూడా ఎవరి దగ్గర నేర్చుకోవాలి? వచ్చిన వాళ్ళ దగ్గర నేర్చుకోవాలి. ప్రేమ అనేటువంటిది ఎవరికి బాగా తెలుసు? ప్రేమ ఎవరికి బాగా తెలుసు? ఎవరి దగ్గర మనం నేర్చుకోగలుగుతాం ప్రేమ? ఒకసారి మీరు చదువుకునేటువంటి పిల్లల్ని చూడండి. చదువుకునేటువంటి పిల్లలు ఏం చేస్తారంటే, ఉదాహరణకి 10th క్లాస్ అనుకోండి, ఈయనకి లెక్కలు బాగా రావట్లేదు. పక్కన బాగా చదివే స్టూడెంట్ ఉంటే నాకు లెక్కలు కొంచెం నేర్పిస్తావా అని అడుగుతాడు. క్లాసులో బాగా చదివే వాళ్ళు ఉంటారు కదా, సరే నేను చెప్తానులే నీకని అంటాడు. ఈలోపు 10th క్లాస్ కంటే కూడా పైన ఉన్నటువంటి తరగతి వాళ్ళు వచ్చి ఈయన నేర్చుకుంటూ ఈయన పక్కన ఆయనకి నేర్పాలి. అలా కాకుండా 10th క్లాసు పాస్ అయిపోయి స్టేట్ ఫస్ట్ వచ్చిన ఆయన లెక్కల్లో నేను నేర్పుతాను నీకు అన్నాడు అనుకోండి, ఇప్పుడు ఇద్దరిలో ఎవరిని సెలెక్ట్ చేసుకుంటాడు అబ్బాయి? ఒకవైపు ఏమో ఆల్రెడీ 10thలో పాస్ అయిపోయి స్టేట్ ఫస్ట్ వచ్చినటువంటి వ్యక్తి, రెండో వైపు ఆయన పక్కనే కూర్చొని ఆయనతో పాటు నేర్చుకుంటూ ఆయన నేర్చుకొని ఈయనకి నేర్పాల్సిన వ్యక్తి. ఈ ఇద్దరిలో ఎవరిని సెలెక్ట్ చేసుకుంటాడు? సరే ఈయనైతే పక్కన ఉంటాడు కదా, నువ్వే చెప్పంటారా? వెంటనే ఎప్పుడైతే ఒక మంచి అవకాశం వచ్చిందో నేను ఆయన దగ్గర నేర్చుకుంటాలే అని అంటాం. నేను ఉన్నాగంటే నువ్వు ఉన్నావులే కానీ ఆయన ఆల్రెడీ 10th అయిపోయింది, అందులో ఆయనకి స్టేట్ ఫస్ట్ వచ్చింది, ఆయన దగ్గరికి వెళ్ళిపోతా, నువ్వేం అనుకోవద్దని అంటాం. ఈలోపు ఆ స్టేట్ ఫస్ట్ వచ్చినటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళేసరికి ఆ స్టేట్ ఫస్ట్ వచ్చినటువంటి వ్యక్తికి లెక్కలు చెప్పిన లెక్కల మాస్టర్ వచ్చాడు, నేను నీకు లెక్కలు నేర్పుతాను అన్నాడు. ఇప్పుడు మీరు ఎవరి దగ్గరికి వెళ్తారు? నువ్వేమనుకోవద్దు, నేను కొంచెం ఆయన దగ్గరికి వెళ్తానంట. అదేంటంటే నీకు నేర్పిన వ్యక్తి కదా ఆయన దగ్గరికి వెళ్తాను అంటే మనం ఎప్పుడు కూడా ఎవరు బాగా నేర్పగలరు అనేటువంటి దాన్ని చూసి అక్కడికి వెళ్తాం, అంతే కదా. మనం బాగా నేర్చుకోవాలంటే బాగా నేర్పించేటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి, అప్పుడు మనం బాగా నేర్చుకోగలుగుతాం. ఇప్పుడు ప్రేమను మనం బాగా నేర్చుకోవాలంటే ఎక్కడికి వెళ్ళాలి? ఈరోజు లోకానికి ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సమస్య ఏమిటి అంటే, ప్రేమ తెలియనటువంటి వాళ్ళ దగ్గర ప్రేమను నేర్చుకుంటూ ఉన్నారు. ఈరోజు లోకంలో మనుషుల యొక్క పరిస్థితి ఎలా ఉంది అనేటువంటి నేను చెప్పి ముందుకు వెళ్ళిపోతాను. ముఖ్యంగా ప్రేమ అనేటువంటి విషయంలో మనుషులు ఎలాగ ఉన్నారంటే, మనుషులను 4 రకాలుగా వర్గీకరించవచ్చు ఈ ప్రేమ అనేటువంటి విషయంలో. ఒకటి, అసలు ప్రేమ అనేది లేనటువంటి వాళ్ళు. ఇక వాళ్ళని మీరు మరబొమ్మలు అనండి, జీవం లేనటువంటి ఒక వస్తువు అనండి. ఉదాహరణకి ఇక్కడ ఒక బల్ల ఉంది, ఈ బల్లని మీరు చాలా ప్రేమించారు, సంవత్సరం పాటు ప్రేమించారు. 2వ సంవత్సరానికైనా తిరిగి అది ప్రేమించగలదా మిమ్మల్ని? దీన్ని బాగా ప్రేమించి దీన్ని రుద్దించి దీనికి మక్కు పెట్టించి పాలిష్ వేయించారు, అప్పటికైనా మిమ్మల్ని తిరిగి ప్రేమిస్తుందా? తిరిగి ప్రేమించదు. ఎందుకు? దానికి అసలు జీవం లేదు కదా, ప్రాణం లేదు కదా. కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే ఈ నిర్జీవమైనటువంటి వస్తువుల్లాగా ఉంటారు, వాళ్ళలో చలనం ఉండదు, ప్రేమ ఉండదు, ఒక మరబొమ్మల్లాగా. ఈరోజు మీరు ప్రపంచంలో చూసినట్లయితే కొంతమంది డబ్బు 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 అంతే. ఇక మనుషులు, మానవత్వాలు, విలువలు, ప్రేమలు, ఆప్యాయతలు వీటి వేటిని పట్టించుకోవటం లేదు, మరబొమ్మల్లాగా మారిపోతూ ఉన్నారు. వాళ్ళ నుంచి ప్రేమ అనేటువంటిది రావటం లేదు. ఈరోజు ప్రపంచంలో అనేక మంది అలాగా మారిపోతూ ఉన్నారు. ఇందాక చెప్పాను కదా, తల్లిదండ్రులనే రోడ్డు మీదకి నెట్టేసినటువంటి వాళ్ళు. ఈ ప్రేమలు, ఆప్యాయతలు వాళ్ళలో లేవు, ఇక పుడతాయని ఎదురు చూడటం కూడా అనవసరం. అది 2వ వర్గం ప్రజలు ఉన్నారు. వీళ్ళు ఎలాగ ఉంటారంటే వీళ్ళు ప్రేమించరు, అయితే మొదట ఎవరైనా వాళ్ళని ప్రేమించారనుకోండి తిరిగి ప్రేమిస్తారు. మొదట వీళ్ళు ప్రేమించరు,
వాళ్ళు ఎవరైనా ప్రేమించారనుకోండి తిరిగి ప్రేమిస్తారు. ఉదాహరణకి అప్పుడప్పుడు బస్సుల్లో వెళ్తాం, పక్కన ఉన్నటువంటి వాళ్ళని కొంతమంది వాళ్ళు ఊరుకోలేరు. ఏ ఊరు వెళ్తున్నారు మీరు అని అడుగుతారు. పక్కన వాళ్ళు అడిగారు అనుకోండి, మేము పలానా విజయవాడ వెళ్తున్నాం అని కూర్చున్నారు అనుకోండి, మళ్ళీ పక్కన తట్టి మేము విజయవాడ వెళ్తున్నాం, ఆహా సరేలే అని కూర్చుంటారు. కొంతమంది ఉంటారు మనం కదిపితే కూడా వాళ్ళు మాట్లాడరు. కానీ కొంతమంది ఏం చేస్తారంటే అలా కూర్చుంటారు, కానీ కదిపి ఏ ఊరు వెళ్తున్నారు అంటే విజయవాడ వెళ్తున్నాం అని మాత్రం కాదు, మీరు ఎక్కడికి వెళ్తున్నారు అంటాడు వెంటనే. అంటే మనం కదిలిస్తే అటువైపు వాళ్ళు కదులుతారు. కొంతమంది ఉంటారు వాళ్ళు మొదట ప్రేమించరు, కానీ మనం ప్రేమించామనుకోండి తిరిగి వాళ్ళు ప్రేమిస్తారు. క్రీస్తు ప్రభు చెప్తూ ఉంటాడు. మనము మత్తయి సువార్త గమనించేటప్పుడు 6వ అధ్యాయము 32వ వచనం గమనించినట్లయితే దేవుని వాక్యం ఈ రీతిగా తెలియజేస్తూ ఉంటాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయము 32వ వచనము, క్షమించాలి, లూకా సువార్త 6వ అధ్యాయము 32వ వచనము, లూకా సువార్త 6వ అధ్యాయం 32వ వచనము, మిమ్మును ప్రేమించు వారినే మీరు ప్రేమించిన యెడల మీకేమి మెప్పు కలుగును? మిమ్మల్ని ప్రేమించే వాళ్ళనే మీరు ప్రేమిస్తే మీకేం మెప్పు కలుగుతుంది? పాపులను తమను ప్రేమించు వారిని ప్రేమింతురు కదా. తమను ప్రేమించే వాళ్ళని పాపులు కూడా తిరిగి ప్రేమిస్తున్నారు. ఒకవేళ మొదట ప్రేమించకపోయినా వాళ్ళని గనక ప్రేమిస్తే తిరిగి వాళ్ళు ప్రేమిస్తున్నారు. కాబట్టి ఈ లోకంలో రెండో వర్గం ప్రజలు ఉన్నారు. మొదట వాళ్ళు ప్రేమించకపోయినా వాళ్ళు గనక ప్రేమించారనుకోండి తిరిగి వాళ్ళు ప్రేమిస్తూ ఉంటారు. ఉదాహరణ కొంతమంది ఉంటారు ఎదుటి వాళ్ళకి ఏమీ మేలు చేయరు, కానీ మీరేదైనా మేలు చేశారనుకోండి వాళ్ళు ఎప్పుడూ మీకు టీ ఇవ్వలేదు, మీకు ఎప్పుడు కాఫీ ఇవ్వలేదు, మీరు పిలిచి వాళ్ళని టీ తాగుదురు రండి అని టీ ఇప్పించారనుకోండి, రేపు వాళ్ళు మరలా పనిమాల మిమ్మల్ని టీ తాగుదురు రండి అంటారు. ఎందుకు? మీరు ఇచ్చారు కాబట్టి. నేను ఇందాక చెప్పాను పొద్దున, మా ఊర్లో ఒక మాస్టర్ ఉండేవాడు. మాస్టర్ కాదు, స్కూల్ పెట్టాడు ఆయన. ఆయనకు ఒక గుణం ఉంది. ఏమిటి అంటే, ఆ ఉదాహరణకి ఆయన అలా వెళ్ళేటప్పుడు మాస్టారు రండి రండి అని చెప్పేసి మీరు టీ కొట్టు దగ్గర టీ తాగుతూ ఉన్నారు, మాస్టర్కి కూడా ఒక టీ ఇవ్వండి అని చెప్పేసి టీ ఇప్పించారనుకోండి, ఆయన ఆ టీ తాగితే మనం ఆయనకి టీ ఇప్పించిన సంగతి మర్చిపోయినా కానీ మరలా సంవత్సరం అయినా 2 సంవత్సరాలైనా ఆయన అదే టీ కొట్టు దగ్గర మనకు అదే టీ ఇప్పిస్తాడు. ఇప్పించి ఆ టీ తాగేటప్పుడు అప్పుడు గుర్తు చేస్తాడు. 2014వ సంవత్సరంలో ఫిబ్రవరి 28వ తారీఖున నేను అటువైపు వెళ్తుంటే నన్ను పిలిచి మీరు ఇక్కడ టీ ఇప్పించారు గుర్తుందా అని. అప్పుడు గుర్తుకొస్తుంది, అవును కదా అని. ఆ టీ మీరు ఇప్పించారు గుర్తుందా, ఆ తాగండి, టీ తాగండి అంటాడు. అంటే దాని అర్థం ఏంటి? మీరు ఇప్పించేంటి, నేను మీకు ఇప్పించాను. వాళ్ళ నాన్న చెప్పాడట, ఎవ్వరు ఏమి ఇప్పించినా ఉంచుకోకూడదు నాయన, అది వాళ్ళకి తిరిగి ఇచ్చేయాలి అని. ఉదాహరణకి ఆయనకి ఏదైనా ఒక హోటల్లో పూరీ పెట్టించారనుకోండి, అదే పూరీ ఖచ్చితంగా మీకు పెట్టించాల్సిందే, లేకపోతే ఆయన ఒప్పుకోడు. కావాలని మిమ్మల్ని తీసుకొని వెళ్తాడు, రండి మీరు టిఫిన్ చేద్దరు కానీ మనం టిఫిన్ చేద్దాం రండి అంట. వద్దండి అంటే ఇంకొక రోజైనా పిలుస్తాడు. అంటే ఈ లోకంలో కూడా మనుషులు ఎట్లా ఉన్నారంటే పరిస్థితి, ఒకవేళ మొదట వాళ్ళు ప్రేమించకపోయినా మనం ప్రేమించినప్పుడు ఏం చేస్తారంటే తిరిగి ప్రేమిస్తూ ఉన్నారు. ఇక్కడ క్రీస్తు ప్రభు కూడా అదే చెప్తున్నాడు. ఏమన్నంటూ ఉన్నాడంటే 6వ అధ్యాయము 32వ వచనం లూకా సువార్తలో, మిమ్మల్ని ప్రేమించు వారినే మీరు ప్రేమించిన యెడల మీకేమి మెప్పు కలుగుతుంది? పాపులు కూడా తమను ప్రేమించు వారిని ప్రేమిస్తారు కదా. వాళ్ళని ప్రేమిస్తే వాళ్ళు కూడా తిరిగి ప్రేమిస్తారు. ఇది రెండో వర్గం. మొదట ప్రేమించరు, కానీ ప్రేమిస్తే తిరిగి ప్రేమిస్తారు. ఈ మూడో వర్గం ఎవరు అంటే, వాళ్ళు మొదట ప్రేమిస్తారు. అటువైపు ఉన్న వ్యక్తి ప్రేమించకపోయినా పక్కన ఆయన ఏం మాట్లాడకుండా కూర్చున్నా కదిపి ఏ ఊరు వెళ్తున్నారు అని అడిగినట్లుగా అటువైపు వాళ్ళు ప్రేమించకపోయినా మొదట వీళ్ళు ప్రేమిస్తారు. అయితే ఇక్కడ ఒక సమస్య ఉంది. మొదట వీళ్ళు ప్రేమిస్తారు, కానీ ప్రేమించినప్పుడు అటువైపు వాళ్ళు గనక తిరిగి ప్రేమించలేదనుకోండి ఇంకా ఆపేస్తారు. అనవసరం అండి వాళ్ళు. ఉదాహరణకి మనం ఒకరికి టీ ఇప్పించాం, మనం ఏం ఎదురు చూస్తాం? ఇప్పుడు మీకు అర్థమయ్యేటట్లు చెప్తాను. మీ ఇంటి పక్కన వాళ్ళు ఉన్నారు, మీ ఇంట్లో ఏదో పెళ్ళో పేరంటమో కార్యక్రమం జరిగేటప్పుడు మీరు వాళ్ళ కార్డు ఇచ్చారు, భోజనానికి రమ్మని పిలిచారు, వాళ్ళు భోజనానికి వచ్చారు, భోజనం చేసి వెళ్ళారు. రేపు వాళ్ళ ఇంట్లో ఏదో కార్యక్రమం జరుగుతుంది, పెళ్ళో పేరంటమో, మీరేం ఎదురు చూస్తారు?
బజార్లో అందరినీ పిలిచారు కానీ మిమ్మల్ని పిలవలేదు. బజార్లో అందరినీ పిలిచారు, మిమ్మల్ని పిలవలేదు. మీరేమనుకుంటారు అప్పుడు? ఇంకా పిలుస్తారేమో అని ఎదురు చూశారు. కానీ అదంతా అనవసరం. పెళ్ళి కూడా అయిపోయింది, మొత్తం అయిపోయింది. తెల్లారి లేకపోతే ఈసారి మీకు కార్యక్రమం వచ్చింది మీ ఇంట్లో, మళ్ళీ పెళ్ళో పేరంటం, వీళ్ళు పిలుస్తారా? చెప్పండి, నిజం చెప్పండి. మీరు పిలుస్తారా, పిలవరా? ఎందుకు అని అడిగారు. మీ ఇంటికి వచ్చిన వాళ్ళు వాళ్ళని పిలిచారా? పక్కింటి వాళ్ళు కదా అని అడిగారు. పిలవలేదు అని అన్నాం. ఎందుకు అని అన్నాం. ఏం చెప్తాం మనం? ఎందుకు అంటే, నేను అసలు మొన్న వాళ్ళని పిలిచాను, అప్పుడు పిలిచాను, ఇప్పుడు పిలిచాను, నేను చాలాసార్లు పిలిచాను, కానీ వాళ్ళు నన్ను పిలవలేదు. అంటే మనం ఏం ఎదురు చూస్తున్నాం? అదే వాళ్ళు పిలుస్తున్నారు అనుకోండి, మనం కూడా పిలుస్తాం, అంతే కదా? వాళ్ళు పిలిస్తే మనం కూడా పిలుస్తాం. ఈ ప్రేమ అనేటువంటిది కూడా ఎలాగంటే, కొంతమంది మొదట ప్రేమిస్తారు, అటువైపు నుంచి తిరిగి ఆ ప్రేమ వచ్చింది అనుకోండి, మరలా వీళ్ళు ప్రేమిస్తారు. కానీ అటువైపు నుంచి ఆ ప్రేమ రాకపోతే ఇక ఆపేస్తామంతే. ఈరోజు చాలామంది ప్రార్థనకు వచ్చే వాళ్ళ పరిస్థితి కూడా అలాగనే ఉంటుంది. ఎలా ఉంటుందంటే పరిస్థితి, అసలు మొదట ప్రేమించినటువంటి వాళ్ళు కొందరైతే ఏదో కష్టపడి మొదట ప్రేమిస్తూ ఉంటారు, దేవుని బిడ్డలం అట్లా ఉండకూడదని. కానీ అటువైపు నుంచి కనుక ఆ ప్రేమ రాలేదు అంటే మనం ఏం చేస్తామంటే, మనం ప్రేమించడం ఆపేస్తూ ఉంటాం. కానీ దేవుని వాక్యాన్ని మనం గమనించినప్పుడు దేవుడు ఏం చెప్తూ ఉంటాడంటే, మనం అట్లా ఎదురు చూడకూడదు. 6వ అధ్యాయము 35వ వచనంలో దేవుని వాక్యము, లూకాసు సువార్త 6వ అధ్యాయము 35వ వచనం మనం గమనించినప్పుడు దేవుని వాక్యం ఈ రీతిగా చెప్తూ ఉంటాడు. మీరైతే ఎట్టి వారిని గూర్చి అయిననో నిరాశ చేసుకొనక, ఎట్టి వారిని గూర్చి అయినా నిరాశ చేసుకొనక మీ శత్రువులను ప్రేమించండి. ఇక్కడ ఒక విషయం మనం గుర్తు చేసుకోవాలి. అదేమిటి అంటే, గలతీయులకు రాసినటువంటి పత్రిక మనం చదివేటప్పుడు అపోస్తులైనటువంటి పౌలు ద్వారా గలతీలో ఉన్నటువంటి సంఘానికి ఒక విషయాన్ని తెలియజేస్తూ ఉంటాడు. అదేమిటి అంటే, మనుషులు మేలు చేస్తూ ఉంటారు, కానీ ఆ మేలు చేసేటువంటి పరిస్థితిలో 6వ అధ్యాయం 9వ వచనంలో ఈ రీతిగా చెప్తూ ఉంటాడు, మనము మేలు చేయుట యందు విసుగక యుందుమో, మనము మేలు చేయుట యందు విసుగక యుందుమో. అంటే విసిగిపోయే ప్రమాదం ఉందా అంటే, అవును ఉంది. మనము విసిగిపోయే ప్రమాదం ఉంది. ఉదాహరణకి మన ఇంటి పక్కన ఆయన పిలిచాం, మేలు చేశాం, కానీ ఆయన మనకి మేలు చేయలేదు. అప్పుడు ఏం చేస్తాం? విసిగిపోతున్నాం, ఇంకా ఆయన పిలవనండి నేనని. కానీ దేవుడు అంటున్నాడు, నువ్వు మేలు చేయటంలో విసిగిపోవద్దు, మేలు చేయటంలో విసిగిపోవద్దు. ఈరోజు లోకం పరిస్థితి ఎట్లా ఉంది అంటే, కోపం రాని వాళ్ళకు కూడా కోపం తెప్పించే రకంగా చేస్తున్నారు మనుషులు. అలాగనే మేలు చేసేటువంటి మనిషికి కూడా ఇంక నేను ఎవరికి చేయకూడదు అనే విధంగా విసుగు తెప్పిస్తున్నారు. మరి మీకు అర్థమయ్యేటట్లు చెప్తాను. మీరు మీ ఇంటి పక్కన ఉన్నటువంటి కుటుంబానికో లేకపోతే ఎవరో వ్యక్తికో చాలా సాయం చేశారు అవసరంలో. నిజంగా వాళ్ళ కష్టకాలంలో ఎవ్వరు ఏ మేలు చేయకపోయినా కానీ మీరు వాళ్ళకి ఒక 1000 రూపాయలు, 10,000, 1,00,000 రూపాయలు అప్పిచ్చో లేకపోతే ఏదో చేసో వాళ్ళ కుటుంబాన్ని నిలబెట్టారు. మీరేం ఎదురు చూస్తారు వాళ్ళ నుంచి? వాళ్ళు బతికి బాగుపడ్డ తర్వాత, ఆ కష్టంలోంచి బయటపడ్డ తర్వాత మిమ్మల్ని నానా తిట్లు తిట్టాలి అని ఎదురు చూస్తారు, అంతేగా? వాళ్ళ చేత తిట్టించుకోవాలని ఎదురు చూస్తారు, కాదా? అట్లా కాదా? మరి మనం వాళ్ళ నుంచి ఏం ఎదురు చూస్తాం? అంత మేలు చేశాం కాబట్టి వాళ్ళు మనకు కృతజ్ఞత కలిగి ఉంటారని ఎదురు చూస్తాం, అంతే కదా? కనీసం ఒక థ్యాంక్స్ చెప్పటమో లేకపోతే ఆ కృతజ్ఞత అనేటువంటి ఫీలింగ్ ఉండటమో, వీళ్ళ వల్లే నాకు ఈ పరిస్థితి అనేటువంటిది మనం ఎదురు చూస్తూ ఉంటాం. కానీ వాళ్ళు అలా కాకుండా, ఏం చేసావు నువ్వు, బోడి నువ్వు చేసేది ఏముంది, ఎవడైనా చేసేవాడు అని కనుక అన్నారనుకోండి, అప్పుడు మన పరిస్థితి ఎట్లుంటుంది? ఆ మాట అనటం కాదు, ఆ మాట అనటం మాత్రమే కాకుండా నానా తిట్లు తిట్టారు. తిట్టడం మాత్రమే కాకుండా మీరు వాళ్ళకి మేలు చేస్తే వాళ్ళు తిరిగి మీకు కీడు చేశారు, మిమ్మల్ని నాశనం చేయాలని చూశారు. ఇప్పుడు ఏమనిపిస్తుంది మనకి? ఇంకా మేలు చేయాలనిపిస్తుందా? ఒకవేళ మనం చేస్తామన్నా ఇంట్లో వాళ్ళు వచ్చి ఒప్పుకోరు, ఆడవాళ్ళు, మీకు ఇంకా బుద్ధి రాలేదా? ఇలా చేత ఇలాగ తిట్టించుకోవటం అవసరమా మీకు? ఊర్లో ఉన్న ప్రతి ఒక్కరికి సాయం చేసి వాళ్ళతో తిట్టించుకోవటం అవసరమా? నిజంగా కొన్ని నెలల్లో ఇదే పరిస్థితి ఎదుర్కొంటూ ఉన్నారు. వీళ్ళు పాపం మంచోళ్ళ ఏదైనా మేలు చేసినా వాళ్ళు తిరిగి మేలు చేయకుండా కీడు చేస్తున్నారు. కీడు చేసేటప్పుడు ఏంటంటే విసుగొస్తుంది.
మనిషి అన్న తర్వాత సహజంగా విసుగొస్తుంది. కానీ దేవుని వాక్యం చెప్తున్నాడు, ఏమంటున్నాడంటే మనము మేలు చేయట యందు విసుగక యుందుమో, మనము అలయక మేలు చేసితమేని తగిన కాలం ముందు పంట కోతుమో. అలయకుండా అలసిపోకూడదు. వాళ్ళు మేలు చేసినా, వాళ్ళు కీడు చేసినా, వాళ్ళు ఏం చేసినా, ఉదాహరణకి క్రీస్తు ప్రభు ఆయన్ని సిలువ వేసి చంపితే కూడా ఆయన వాళ్ళకు తిరిగి మేలే చేశాడు. అంతేగాని వాళ్ళ వైపు నుంచి కీడు వచ్చింది కాబట్టి నేను కీడే చేస్తాను అనలేదు. కాబట్టి ఆయన మొదట ప్రేమించాడు. మొదట ప్రేమించటం మాత్రమే కాదు, అటువైపు నుంచి ఆ ప్రేమ రాకపోయినా, అటువైపు నుంచి హాని చేసినా, కీడు చేసినా ఆయన తిరిగి ప్రేమిస్తూనే ఉన్నాడు. ఈరోజు మనం నేర్చుకోవాల్సింది ఏమిటి అంటే అటువంటి నిస్వార్థమైనటువంటి ఆ ప్రేమను మనం నేర్చుకోవాలి. ఈరోజు లోకం దగ్గర కూడా ప్రేమ ఉంది. అదేమిటంటే వాళ్ళని ప్రేమిస్తే వాళ్ళు ప్రేమిస్తారు. వాళ్ళకి టీ ఇచ్చారనుకోండి, టీ ఇప్పిస్తే మీకు టీ ఇప్పిస్తారు. మీరు కాఫీ ఇస్తే మీకు కాఫీ ఇస్తారు. వాళ్ళకి భోజనం పెడితే మీకు భోజనం పెడతారు. మీరు వాళ్ళని పిలిచారనుకోండి, వాళ్ళు మిమ్మల్ని పిలుస్తూ ఉంటారు. అదే ఒకవేళ మీరు కనుక మేలు చేయకపోతే వాళ్ళు చేయి రాపేస్తారు. ఇది లోకస్తుల యొక్క ప్రేమ. కానీ దేవుని బిడ్డలు ఎలా ఉండాలి, దేవుడు నేర్పించేటువంటి ప్రేమ ఎలా ఉంది అంటే మనము ఎదుటి వాళ్ళు ప్రేమించినా ప్రేమించకపోయినా మొదట మనం ప్రేమించాలి. మొదట ప్రేమించటం మాత్రమే కాదు, వాళ్ళకి మేలు చేయటం మాత్రమే కాదు, అటువైపు నుంచి వాళ్ళు మనకు కీడు చేసినా, హాని చేసినా, దూషించినా వీటి వేటిని గురించి మనము అలసిపోకుండా, విసిగిపోకుండా మనము చేస్తూనే ఉండాలి. అటువంటి ప్రేమను మనం నేర్చుకోవాలి. లూకాసు వార్త 6వ అధ్యాయం 35వ వచనం మనం గమనించేటప్పుడు దేవుని వాక్యం ఈ రీతిగా తెలియజేస్తూ ఉన్నాడు. ఇందాక మనం చదివినటువంటి వచ్చిన భాగాన్ని చూసినట్లయితే లూకాసు వార్త 6వ అధ్యాయము 35వ వచనం మనం గమనించినప్పుడు దేవుని వాక్యం చెప్తూ, మీరైతే ఎట్టి వారిని గూర్చి అయినా నిరాశ చేసుకొనక మీ శత్రువుల్ని ప్రేమించండి, మేలు చేయండి, అప్పు ఇవ్వండి, అప్పుడు మీ ఫలం గొప్పదై ఉండును, మీరు సర్వోన్నతుని కుమారులై ఉందరు. ఆయన కృతజ్ఞత లేని వారి యొడలను, దుష్టుల యొడలను ఉపకారి అయి ఉన్నాడు. ఆయన ఎవరికి కూడా ఉపకారి అట. ఇక్కడ చెప్తున్నాడు, ఆయన కృతజ్ఞత లేని వారి యొడలను. అంటే ఆయన నుంచి మేలు పొంది వాళ్ళు కృతజ్ఞత చూపించకపోయినా వాళ్ళకు ఉపకారం చేస్తూనే ఉన్నాడు. ఈరోజు ఉదాహరణకు గమనించండి, దేవుడు సూర్యుడిని ఇస్తూ ఉన్నాడు, దేవుడు వర్షాన్ని ఇస్తున్నాడు, దేవుడు ఆహారాన్ని ఇస్తున్నాడు. అందరూ థ్యాంక్స్ అని దేవునికి చెప్తున్నారా? చెప్పినా చెప్పకపోయినా, ఆయన గుర్తు చేసుకోకపోయినా, అసలు మర్చిపోవడం కాదు, తిరిగి ఆయన తిట్టినా కానీ ఆయన ఇంకా మేలు చేస్తూనే ఉన్నాడు. నిజంగా అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది, ఆయన గనక విసిగిపోయి నేను వాళ్ళకి మేలు చేయనంటే అసలు ఈ భూమి మీద ఎంతమంది బ్రతుకుతారు? కాబట్టి దేవుని యొక్క ఆ ప్రేమ అనేటువంటిదే ఇంకా మనల్ని బ్రతికిస్తూ ఉంది. మనం కూడా ప్రేమను నేర్చుకోవాలి. ఈ లోకం అనేటువంటి ప్రేమను నేర్చుకోవాలి. నిస్వార్థమైనటువంటి ప్రేమను నేర్చుకోవాలి. ఆ ప్రేమను నేర్చుకున్నప్పుడే సమాజం అనేటువంటిది వర్ధిల్లుతుంది, కుటుంబాలు అనేటువంటివి వర్ధిల్లుతాయి. కాబట్టి క్రీస్తు ప్రభు భూమి మీదకు వచ్చి మనకు నేర్పించిందని ఏమిటి అంటే ఈ సమాజానికి ఆయన ప్రేమను నేర్పించాడు. ఈరోజు మీరు ప్రపంచంలో చూడండి, క్రీస్తు అనగానే వెంటనే గుర్తొచ్చేది ఏమిటంటే ప్రేమ. క్రీస్తు అంటేనే ప్రేమ, ప్రేమ అంటేనే క్రీస్తు. ఈ ప్రపంచంలో క్రీస్తు ప్రభు యొక్క శిలువ మరణాన్ని గురించి తెలియనటువంటి వారు ఎవరు కూడా ఉండరు. ఆయన అటువంటి ప్రేమని ప్రపంచానికి చూపించాడు. ఈరోజు మనకు ఆయన ఏమి నేర్పిస్తున్నాడంటే అలాంటి ప్రేమను నేర్చుకోమంటున్నాడు. 35వ వచనం మళ్ళీ ఒకసారి నేను చదువుతాను. మీరైతే ఎట్టి వారిని గూర్చి అయినా నిరాశ చేసుకొనక అని అంటున్నాడు. ఏమిటి నిరాశ చేసుకొనక అంటే నిరాశ పట్టం అంటే ఏమిటి? ఆశ, నిరాశ. మరి ఆశపట్టం అంటే ఏంటి? ఆశపట్టం అంటే ఏమి ఎదురు చూడకుండా ఉండటం, అంతేనా? అట్లా కాదా? ఏదైనా ఎదురు చూడటం, అంతే కదా. ఈరోజు తల్లిదండ్రుల పరిస్థితి కూడా ఎట్లుందంటే పిల్లల్ని పెంచేటప్పుడు వాళ్ళు పెద్దోళ్ళే గొప్పోళ్ళే మనల్ని బాగా చూస్తారని ఎదురు చూస్తున్నారు. అవునా కదా? ఇవాళ తల్లిదండ్రుల పరిస్థితి కూడా ఎట్లుందంటే వాడు చూడ్డం అనిపిస్తే, ఎరా మీరు పెద్ద అయిన తర్వాత మమ్మల్ని చూడర్రా, ఎందుకురా మీకు పెట్టం దండగరా అంటున్నారు తల్లిదండ్రులు. నిజంగా కొంతమంది తల్లిదండ్రులు అయితే మీకు పెట్టని దండగరా, మీరు పెద్దగా మమ్మల్ని చూడర్రా అని చెప్పేసి వాళ్ళు తిడుతున్నారు. అంటే వీళ్ళు ఏమెదురు చూస్తున్నారంటే వీళ్ళు పెరిగి పెద్దవాళ్ళు అయిన తర్వాత మమ్మల్ని చూడాలి అంటే, చూడాలి అనేటువంటిది దేవుడు చెప్తున్నాడు, ప్రత్యుపకారం చేయాలనేటువంటిది.
కానీ కొందరు తల్లిదండ్రులు ఉంటారు, వాళ్ళు ఎదురు చూడరు. ఒకసారి ఒక తండ్రి మాట్లాడేటప్పుడు ఆయన అంటూ ఉన్నాడు, ఆయనకి 3 మగపిల్లలు ఉన్నారు. మేము కన్నామండి, పెంచటం మా బాధ్యత, పెంచుతున్నాం, చదివిస్తున్నాం, పెళ్ళిళ్ళు చేసాం. రేపు వాళ్ళు చూసినా చూడకపోయినా మేము దాన్ని పట్టించుకోం. వాళ్ళు చూడాలని మేమేమి ఎదురు చూడట్లేదు. నేను నా భార్య మా బతుకు మేము బతుకుతాం. ఒకవేళ చూస్తే మంచిదే, కానీ చూడాలని మేమేమి ఎదురు చూడట్లేదు. ఉదాహరణకి చూడాలి అని ఎదురు చూశారు, వాళ్ళ మీద గంపడి ఆశలు పెట్టుకున్నారు. అంటూ ఉంటారు కదా, మీ మీద మేము గంపడి ఆశలు పెట్టుకున్నామని. ఆశలు పెట్టుకున్నారు, కానీ రేపు వచ్చిన ఆ కోడలు చూడనివ్వలేదు. అంటే కోడలను అంటున్నారు ఏంటని మీరేం బాధపడవద్దు. పోనీ కోడలు కాకపోతే కూతురు వచ్చిన అల్లుడు చూడనివ్వలేదు అనుకోండి. వీళ్ళు మంచోళ్ళు అయినా కానీ వాళ్ళు చూడనివ్వలేదు. వీళ్ళ గంపడాశలన్నీ ఏమైపోతాయి? ఇప్పుడు వాళ్ళు బాధపడతారా పడరా? ఎందుకు బాధపడ్డారు? వాళ్ళు చాలా ఎదురు చూశారు. వాళ్ళ నుంచి అది దొరకకపోయేసరికి వాళ్ళు ఏం చెందుతారంటే నిరాశ చెందుతారు. ఈరోజు ఉన్నటువంటి ప్రతి రిలేషన్ కూడా ఎలా ఉంది అంటే ఎదురు చూస్తూ ఉన్నారు. ఒకరికి మనం మేలు చేసేటప్పుడు ఎదురు చూస్తూ ఉన్నాం. కాబట్టి వాళ్ళ నుంచి మనం అది రాకపోయేసరికి ఏం చేస్తామంటే నిరాశ చెందుతున్నాం. నిరాశ చెందితే మరలా మనం అది చెయ్యం. ఉదాహరణకు మన పక్కింటి ఆయనకి మనం ఏదైనా మేలు చేశామో ఆయన మన నుండి కృతజ్ఞతగా ఉంటాడు కదా అని చెప్పేసి ఎదురు చూసాం. కానీ ఆయన లేకపోగా మనం తిరిగి తిట్టాడు. ఇప్పుడు ఏం చేస్తాం? మనం మళ్ళీ మేలు చెయ్యం, మనం నిరాశ చెందాం, మనం విసిగిపోయాం మనం. కాబట్టి ఇక్కడ దేవుని వాక్యం ఏమంటున్నాడంటే, మీరైతే ఎట్టి వారిని గురించి అయినా నిరాశ చేసుకొనక, ఇంగ్లీష్లో ఇది చాలా బాగా చెప్తూ ఉంటాడు, బట్ లవ్ యువర్ ఎనిమీస్, డూ గుడ్ అండ్ లెర్న్, హోపింగ్ ఫర్ నథింగ్ ఇన్ రిటర్న్. హోపింగ్ ఫర్ నథింగ్ ఇన్ రిటర్న్ అంటే మీరు వాళ్ళ దగ్గర నుంచి ఏమీ వెనక్కి ఆశించొద్దు, ఎదురు చూడొద్దు. అంటే మీరు మేలు చేయండి, కానీ వాళ్ళ నుంచి ఏమీ కూడా మీరు ఎదురు చూడొద్దు. అంటే ఎలాంటి ప్రేమను దేవుడు మనకు నేర్పిస్తున్నాడో చూడండి. మనం ఎవ్వరికి ఏమి చేసినా కానీ మనం ఏదో ఆశించి స్వార్థంతో మాత్రం చేయకూడదు. ఈ లోకం అలా స్వార్థంతో చేస్తుంది. కానీ మనం ఎవరికి ఏ మేలు చేసినా కానీ మనం నిస్వార్థంగా చేయాలి. దేవుడు ఎలాగైతే నిస్వార్థంగా చేశాడో అటువంటి నిస్వార్థమైనటువంటి ప్రేమను ఈరోజు మనం నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి మనం బైబిల్లో గమనించేటప్పుడు దేవుని వాక్యం అనేటువంటిది మనకి ఏం తెలియజేస్తుంది అని అంటే, మనం ఈరోజు మనిషి అంటే శరీరం మాత్రమే కాదు, శరీరము, ప్రాణము, ప్రాణముతో పాటు ఆత్మ. ఇంకా చెప్పాలి అంటే శరీరాన్ని గురించి ప్రపంచమంతా కూడా గమనిస్తూ ఉంది. ఈ శరీరం బాగు గురించి ఆలోచన చేస్తూ ఉంది. కానీ మనిషిలో ఉన్నటువంటి ఆత్మను గురించి ఆలోచన చేయటం లేదు. కానీ మనిషిలో ఉన్నటువంటి ఆత్మ అనేటువంటిది అతి ప్రాముఖ్యమైనటువంటిది. మనిషిలో ఉండేటువంటి బుద్ధి అని అంటాం కదా, ఇదంతా కూడా ఆత్మకు సంబంధించినది, మంచి చెడు అనేటువంటిది. మనం శరీరాన్ని ఎంత బాగా చూసుకున్నా, ఎంత బాగా చదివించినా, ఎంత ఉద్యోగం ఉన్నా, ఎంత ఉన్నతమైన పరిస్థితి ఉన్నా, బుద్ధి బాగోకపోతే వాళ్ళు మేలు చేయరు. కన్న తల్లిదండ్రులు కూడా తిరిగి మేలు చేయరు. అది చేయగలగాలి అంటే వాళ్ళలో ఉన్నటువంటి ఆత్మ బాగుండాలి, ఆత్మ యొక్క పరిస్థితి బాగుండాలి. శరీరం ఎలాగైతే జబ్బున పడిపోతే అది క్షీణించిపోతుందో, ఆత్మ కూడా ఈ లోకంలో ఉన్న ప్రతి మనిషి యొక్క ఆత్మ కూడా జబ్బుకే గురైంది. వాటి పరిస్థితి బాగలేదు. కాబట్టి క్రీస్తు ప్రభు దాన్ని బాగు చేయగలిగినటువంటి వ్యక్తి. బైబిల్లో మనం గమనించినప్పుడు క్రీస్తు ప్రభు దగ్గరికి వెళ్ళినటువంటి దొంగలైతేనేమి, క్రీస్తు ప్రభు దగ్గరికి వెళ్ళిన వ్యభిచారులు, లంచగొండులు, నరహంతకులు ఒకళ్ళు కాదు, ప్రతి విధమైనటువంటి జబ్బు, ఏ విధమైనటువంటి జబ్బున్నా కానీ వాళ్ళను మార్చాడు ఆయన. కాబట్టి ఈ లోకంలో క్రీస్తు ప్రభు మనకి ఎందుకు అవసరము అంటే, మనుషుల్లో ఈ మంచితనము అనేటువంటిది పెంపొందాలి అంటే, ఆత్మకున్నటువంటి ఆ జబ్బు తీసివేయాలి అంటే క్రీస్తు ప్రభు అవసరం. నిజంగా ఆయన మాటలు అనేటువంటి చాలా గొప్ప మాటలు, ప్రపంచానికి ఆయన నేర్పించినటువంటి మాటలు. ఆయన ప్రేమ అనేటువంటిది ఈ ప్రపంచంలో ఆయనకి మించి ప్రేమ చూపించినటువంటి వాళ్ళు ఎవ్వరు కూడా లేరు. ఈ ప్రపంచం అందరూ కూడా ఒప్పుకుంటారు, ప్రేమ అంటే క్రీస్తు ప్రభు, క్రీస్తు ప్రభు అంటేనే ప్రేమ. కాబట్టి ప్రేమను మనం నేర్చుకోవాలి అంటే ఆయన దగ్గర నేర్చుకోవాలి. మనం గమనించాము, మనుషుల్లో ప్రేమ అనేటువంటి విషయానికి వస్తే 4 రకాలుగా వర్గీకరించవచ్చు. అందులో ఒకటేమిటి అంటే అస్సలు ప్రేమించిన వాళ్ళు, ఒక జీవం లేని వస్తువు లాంటి వాళ్ళు అనమాట. ఈరోజు యాంత్రిక ప్రపంచంలో మనుషులు అలాగనే మారిపోతున్నారు. రెండవది ఏమిటి అంటే, మొదట వాళ్ళు ప్రేమించరు కానీ వాళ్ళని ప్రేమిస్తే తిరిగి ప్రేమిస్తారు. పాపులు కూడా అట్లనే ఉన్నారు. మూడో వర్గం ఏమిటి అంటే, వాళ్ళు మొదట వాళ్ళని ప్రేమించని అని ఎదురు చూడరు, వీళ్ళే ప్రేమిస్తారు. కాకపోతే వీళ్ళు ప్రేమిస్తారు కానీ అటు నుంచి ప్రేమ రాకపోతే, అటు నుంచి కీడు చేస్తే, హాని చేస్తే వాళ్ళు విసుగు చెంది ఆపేస్తారు. కానీ 4వ వర్గం అదేమిటి అంటే,
మొదట వీళ్ళు ప్రేమిస్తారు, అటు నుంచి ప్రేమించకపోయినా. ప్రేమించటం మాత్రమే కాదు, అటువైపు నుంచి వాళ్ళు ప్రేమించకపోయినా, అటువైపు నుంచి కీడు చేసినా, హాని చేసినా, ఇంకా చెప్పాలంటే క్రీస్తు ప్రభుని సిలువ వేసి చంపినా ఎలాగైతే వాళ్ళను ప్రేమించాడో అలా నిస్వార్థమైనటువంటి ప్రేమను చూపించేటువంటి వాళ్ళు. ఈరోజు రాత్రికాల సమయంలో మనం గమనించవలసింది ఏమిటంటే అలాంటి నిస్వార్థమైనటువంటి ప్రేమను మనం నేర్చుకోవాలి. అలాంటి నిస్వార్థమైనటువంటి ప్రేమను మనం ఎప్పుడైతే నేర్చుకుంటామో ఆ ప్రేమను నేర్చుకోవటం వల్ల మన జీవితాలు మనకు మాత్రమే కాకుండా మనల్ని కన్నటువంటి మన తల్లిదండ్రులకు, మన కుటుంబాలకు, మన సమాజాలకు కూడా మన జీవితం ప్రయోజనకరమైన జీవితంగా ఉంటుంది. అలా కాకుండా ఆ ప్రేమను నేర్చుకోకుండా స్వార్థాన్ని కనుక నేర్చుకున్నాం అనుకోండి, మన జీవితం ఎలా ఉంటుందంటే లూకా సువార్తలో ప్రభు అయినటువంటి యేసు చెప్తూ ఉంటాడు, మనుషుల యొక్క పరిస్థితి నిజంగా ఈరోజు ఇలానే ఉంది. మనుషుల యొక్క పరిస్థితి ఎట్లా ఉంటుంది అంటే లూకా సువార్త 12వ అధ్యాయం మనం గమనించేటప్పుడు దేవుని వాక్యం ఈ రీతిగా చెప్తూ ఉంటాడు. 12వ అధ్యాయము మనం గమనించినట్లయితే 16వ వచనం నుండి దేవుని వాక్యం మాట్లాడుతూ ఇక్కడ ఒక ధనవంతుని గురించి మాట్లాడుతూ ఉంటాడు. ధనవంతుని గురించి మాట్లాడుతూ ఆయన ఈ రీతిగా చెప్తూ ఉన్నాడు. 16వ వచనం నుంచి మనం గమనించినట్లయితే, మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను, ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండెను. ఎట్లా పండిందట? చాలా సమృద్ధి. ఇంకా మనం గమనించినట్లయితే అక్కడ చెప్తూ ఉంటాడు కింది వచనంలో, అప్పుడు అతడు నా పంటను సమకూర్చుకున్నట్టుకు నాకు స్థలము చాలదు. ఆ పంటను తెచ్చి పోసుకోవటానికి ఆయన దగ్గర ఉన్న స్థలమే చాలదు, అంత సమృద్ధిగా పండింది. ఉదాహరణకి మీకు నెలకి 1,00,000 రూపాయలు వస్తే ఏం చేస్తారు అని అడిగారు అనుకోండి, ఏం చెప్తాం మనం? పోనీ నెలకు 1,00,000 రూపాయలు కాదు, ఇప్పుడు 1,00,000 రూపాయలు వస్తే ఏం చేస్తారా అన్నారు అనుకోండి, ఏం చెప్తాం? మా ఊరోళ్ళందరికీ భోజనాలు పెట్టిస్తా అంటారా? 1,00,000 రూపాయలు వస్తే ఏం చేస్తారంటే చాలా ఖర్చులు ఉన్నాయండి. ఒక ఆయన అంటున్నాడు చాలా ఖర్చులు ఉన్నాయండి అని అంటున్నాడు, అప్పులు కూడా ఉన్నాయి అంటున్నాడు. సరే 2 లక్షలు వస్తే అంటే 2 లక్షలు కూడా చాలా అన్నాడు. 10 లక్షలు వస్తే అంటే అటు ఇటుగా అప్పులు తీరతాయి అన్నాడు. సరే 20 లక్షలు వస్తే పోనీ 10 లక్షలకు అప్పులు తీరతాయి, పోనీ దేవుడు 20 లక్షలు ఇస్తే 10 లక్షలు అప్పులు తీసుకొని 10 లక్షలు బ్యాంకులో వేసుకుంటా అన్నాడు. అంటే నీకు ఎంత ఇచ్చినా కానీ నువ్వు పక్కోడికి ఏం చేయవు. 1,00,000 ఇస్తేనేమో చాలేదన్నావు, 2 ఇస్తే చాలేదన్నావు, పోనీ 10 లక్షలు అప్పు అంటే దేవుడు 10 లక్షలు ఇస్తే అప్పు తీర్చుకుంటా అన్నావు, పోనీ 10 దాటాక 11 ఇస్తే అన్న పక్కోడికి చేస్తావా అంటే అప్పులు తీరాక మిగిలిన దాచుకుంటారంట. ఈరోజు ప్రతి మనిషి యొక్క పరిస్థితి ఎట్లా ఉంది అంటే దేవుడు ఎంత ఇచ్చినా కానీ ఎదుటి వాళ్ళకి చేసే మనస్సు మనకు లేదు. అదేదో లూకా సువార్తలో ఆయన గురించి చదవటం కాదు, నిజంగా అద్దంలో చూసుకుంటే మన ప్రతిబింబం మనకు ఎలా కనబడుతుందో ఈ ధనవంతుల్లో మన ప్రతిబింబం మనకు కనబడుతూ ఉంటుంది. ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండెనో అప్పుడు అతడు నా పంటను సమకూర్చుకున్నట్టుకు నాకు స్థలము చాలదు గనుక నేనేమి చేతునని తనలో తాను ఆలోచించుకొని నేను ఎలాగూ చేతును, నా కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యం అంతటిని నా ఆస్తిని సమకూర్చుకొని నా ప్రాణముతో ప్రాణమా అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది, సుఖించు, తిను, తాగు, సంతోషించమని చెప్పుకొందును అనుకునేను. అంతేగాని ఆయన పక్కన ఉన్నటువంటి ఒక్కడికి కూడా ఆయన వల్ల ఉపయోగం లేదు. ఏమిటి అంటే ఆయన స్వార్థం అనేటువంటిది ఆయన జీవితం ఎవ్వడికి పనికి రాకుండా చేస్తుంది. ఆయన జీవితం ఎవ్వడికి కూడా పనికి రాకుండా పోయింది. అంత ఆస్తి ఉండి అంత పంట పండి ఎవ్వడికి పనికి రావటం లేదు ఆయన. ఈరోజు మీరు చూడండి, ఒకసారి నేను ఒక తల్లితో మాట్లాడేటప్పుడు ఆమె చెప్తూ ఉంది, మా అబ్బాయి బెంగళూరులో ఉద్యోగం అయ్యా సాఫ్ట్వేర్ అన్న. సాఫ్ట్వేర్ అంటే చాలా పెద్ద జీతం వచ్చిద్ది అనుకుంటా కదా అంటే, వచ్చిద్దయ్యా చాలా పెద్ద జీతం, లక్షల్లోనే వచ్చిద్ది అని. మరి మీకేమైనా పంపిస్తాడా అంటే, పంపించడయ్యా, నన్నే అప్పుడప్పుడు 5,000 10,000 అడుగుతాడు ఆమె. అదేంటమ్మా అని చెప్పేసి అంటే ఏం చెబుతామయ్యా, మరి ఎంత పెద్ద జీతం అంత ఖర్చులు ఉంటాయి కదా అని చెప్పేసి అంటాను. అంటే ఇప్పుడు ఆయనకి పోనీ అంత జీతం ఉంది, చాలటం లేదు, రేపు ఇంకా జీతం పెరిగినప్పుడల్లా ఆయన ఖర్చు పెరుగుతుంది కానీ ఏం మిగలట్లేదయ్యా అని అంటాను. అంటే ఇక ఎంత జీతం పెరిగినా తల్లి డిసైడ్ అయిపోయింది,
జీతం పెరుగుతూ ఉంటే వాడి ఖర్చు పెరుగుతూ ఉంది. అప్పట్లో అన్నాడు, అమ్మ మోటార్ సైకిల్ మీద వెళ్తున్నా, జీతం పెరిగింది, కారు కొనుక్కున్నాడు. జీతం పెరిగింది, పిల్లలు పెద్దోళ్ళు అయ్యారన్నాడంట. జీతం పెరిగింది, ఇంటది పెరిగింది అన్నాడట. జీతం పెరిగింది, అపార్ట్మెంట్ కొనుక్కున్నాను అన్నాడంట. అంటే జీతం పెరుగుతూనే ఉంటే ఖర్చు పెరుగుతుంది, కానీ మాకు పంపించేది లేదు. అప్పుడప్పుడు ఆశ్చర్యం ఏంటంటే ఫోన్ చేసి, అమ్మ పిల్లల ఫీజులకు ఒక 5,000 పంపే అంటాడంట, 10,000 పంప అంటాడంట. నేను ముసలాయన అయ్యా, మరి ఏం చేస్తాము, కొడుకు కదా అని 5,000 10,000 అంత జీతం వచ్చి ఆయనకి పంపుతున్నాడు. నేను అన్న సిగ్గన్న ఇట్లేదు ఆయన తీసుకోవటానికని. నిజంగా మీరు నమ్ముతారో నమ్మరో కానీ ఊర్లల్లో ఉద్యోగాలు చేసుకుంటూ జీతాలు సంపాదించుకుంటూ తల్లిదండ్రులకు పంపకపోగా తల్లిదండ్రులు తిరిగి అడిగే వాళ్ళు ఉన్నారు. మీరు నమ్మరేమో కానీ, ఇటువైపు అలాంటి వాళ్ళు ఉండరేమో కానీ, బెంగళూరులో ఉంటారులేండి, ఇటువైపు లేరేమో కానీ బెంగళూరులో ఉన్నారు అలాంటి వాళ్ళు. ఇటు కూడా ఉన్నారా? కాబట్టి పరిస్థితులు ఎట్లా ఉన్నాయంటే దీని అంతటికీ కూడా కారణం ఏమిటంటే స్వార్థం. ఆ స్వార్థం అనేటువంటిది ఎప్పుడైతే మనిషిలో ఉంటుందో వాళ్ళ జీవితం అనేటువంటిది కనీసం కన్న తల్లిదండ్రులు కూడా పనికిరాదు, తోడబుట్టిన వాళ్ళకి పనికిరాదు, పక్కన ఉన్నటువంటి సమాజానికి వాళ్ళ జీవితం పనికిరాదు. ఇక వీళ్ళు ఎంతకాలం బ్రతికినా వాళ్ళ కొరకు బ్రతికి వాళ్ళ కొరకు చావటం తప్ప వాడి జీవితం ఎవడికి కూడా పనికిరాదు. నిజంగా దేవుడు ఆయనకి ఎంత సమృద్ధిని ఇచ్చాడో చూడండి. ఆయన కొట్లు కూడా సరిపోనంత ఆ పంటను ఆయనకి ఇస్తే పోనీ లోపల పోసాక మిగిలిందన్నా పంచుదాం అనిపించలేదు ఆయనకి. ఎంత ప్లాన్ చేస్తున్నాడంటే ఉన్నే చాలవు పగలగొట్టేయండి, పగలగొట్టి పెద్దవి కట్టండి, పెద్దవి కట్టిని మొత్తం అందులో పోయండి, ఎవ్వడికి గింజ ఇవ్వద్దు. ఈరోజు అనేక మంది పరిస్థితి అలాగనే ఉంది. కాబట్టి మన జీవితం అనేటువంటిది మనల్ని కన్న వాళ్లకు, మన తల్లిదండ్రులు, మన తోడబుట్టిన వాళ్ళు, మన చుట్టూ ఉన్నటువంటి మన సమాజానికి పనికి రావాలి అంటే నా ఆర్థిక పరిస్థితి ఎంత ఉంది అనేటువంటిది కాదు, ముందు ఆ పెట్టేటువంటి మనస్సు ఉండాలి, ఆ ప్రేమ ఉండాలి. ఆ ప్రేమ లేనటువంటి జీవితం ఎవ్వరికీ కూడా పనికిరాదు. అందుకనే బైబిల్లో ఒక విషయాన్ని తెలియజేస్తూ ఉంటాడు. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక మనం గమనించేటప్పుడు వాస్తవంగా క్రైస్తవుల గురించి ఏది చెప్తూ ఉన్నాడు. 13వ అధ్యాయము. ప్రేమ అంటేనే వెంటనే గుర్తొచ్చేది బైబిల్ పరిచయం ఉన్నటువంటి వాళ్ళకి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం అంతా కూడా ఎంటైర్ చాప్టర్ ప్రేమను గురించి మాట్లాడుతూ ఉంటాడు. ఈ ప్రేమ లేనటువంటి జీవితం ఎట్లా ఉంటుంది, ముఖ్యంగా క్రైస్తవ జీవితం ఎట్లా ఉంటుంది అనేటువంటి విషయాన్ని చెప్తున్నాడు. ఇందులో ఒక విచారకరమైన విషయం ఏమిటంటే, ఇందాక చెప్పినట్లుగా చాలామంది ప్రార్థనలకు వస్తున్నారు, మంచిదే, సంతోషమే, వాక్యం వింటున్నారు, మంచిదే, కమ్మటి పాటలు పాడుతున్నారు, మంచిదే, మోకరించి ప్రార్థన చేస్తున్నారు, మంచిదే, ఇవన్నీ చేస్తున్నారు, కానీ స్వార్థాన్ని వదిలిపెట్టడం లేదు. అసలు ప్రార్థనకు వచ్చేదే ఎందుకంటే నన్ను దీవించు, నాకు మంచి మార్కులు ఇవ్వు, నాకు ఉద్యోగం ఇవ్వు, నాకు ఇల్లు ఇవ్వు, నాకు వాకిలు ఇవ్వు, నాకు అది ఇవ్వు, నాకు ఇది ఇవ్వు అని అడగటానికి తప్ప అయ్యా నా జీవితం నలుగురికి పనికొచ్చే జీవితం లాగా చెయ్యని అడిగేవాళ్ళు లేరు. అని అస్సలు లేరని నేను చెప్పటం లేదు, ఎక్కువ మంది లేరు. నా జీవితం అనేటువంటిది నన్ను కన్న తల్లిదండ్రులకు పనికొచ్చే జీవితంగా చేయి, నేను నా కళ్ళ తల్లిదండ్రులకి ఏం చేయలేకపోతున్నాను, నా తోడబుట్టిన వాళ్ళకి ఏం చేయలేకపోతున్నాను, నా అన్న వాళ్ళకి ఏం చేయలేకపోతున్నాను, నన్ను బలపరచు, నా జీవితం అనేక మందికి పనికొచ్చే ఒక జీవితంగా మార్చు అని ఎంతమంది ప్రార్థన చేస్తారు దేవుణ్ణి? నా జీవితం పనికి రావాలి, నాకు మాత్రం కాదు, నా జీవితం నా కుటుంబానికి మాత్రం కాదు, నా జీవితం అందరికీ కూడా పనికి రావాలి. ఎందుకంటే దేవుడు చెప్తున్నాడు, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు, లోకమునకు ఉప్పై ఉన్నారు, మీరు మీ కుటుంబానికి కాదు. మన జీవితం అనేటువంటిది లోకానికి వెలుగుగా ఉప్పుగా ఉండాలి, అందరికీ పనికి రావాలి. మనం ఎప్పుడైతే మనిషి జీవితంలో స్వార్థం ఉంటుందో మన జీవితం ఎవరికి పనికిరాదు. దేవుడు ఎంత ఇచ్చినా మనం ఎవరికి పనికిరాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం మనం గమనించేటప్పుడు 1వ వచనంలో అంటూ ఉంటాడు, మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను ప్రేమ లేనివాడనైతే, మనుష్యుల భాషలతో మాట్లాడినా దేవదూతల భాషలతో మాట్లాడినా ప్రేమ లేనివాడనైతే మురోగే కంచు గనగనలాడేటువంటి తాళమునై ఉందును, వట్టి మోత తప్పితే ఏముండదు. నేను మనుషుల భాషలతో మాట్లాడినా దేవదూతల భాషలతో మాట్లాడినా ప్రేమ లేకపోతే వట్టి మోతే. ఇక్కడ చెప్తూ ఉన్నాడు, మురోగే కంచు గనగనలాడేటువంటి తాళమే అయి ఉంటాను, వట్టి మోత తప్పితే ఏముండదని అంటున్నాడు. 2వ వచనంలో చెప్తూ ఉన్నాడు, ప్రవచించే కృపావరం కలిగి మర్మాలన్నీయు జ్ఞానమంతయు ఎరిగిన వాడనైనా
కొండలను పెగిలింపగల పరిపూర్ణ విశ్వాసము గలవాడనైనా ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడను. ఆయన అంటూ ఉన్నాడు, ఏమంటున్నాడంటే, ప్రవచించే కృపావరం కలిగిన, మర్మాలన్నీ కూడా ఎరిగిన, జ్ఞానమంతా కూడా ఎరిగిన, కొండలను కదిలింపకాదు కొండలను పెకిలింపగలిగినంత విశ్వాసము గలవాడైన, అంత అచంచలమైనటువంటి శక్తి ఆయనకు ఉన్నప్పటికీ కూడా ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడను. అంటే ఇవన్నీ కూడా ఎంత ప్రయోజనాన్ని ఇస్తున్నాయి అంటే, ప్రేమ లేకపోతే వాటి ప్రయోజనం సున్నా. 3వ వచనంలో అంటూ ఉంటాడు, బీదల పోషణ కొరకు నా ఆస్తి అంతా ఇచ్చినను, కాల్చబడటానికి నా శరీరము అప్పగించినను, ప్రేమ లేని వాడనైతే నాకు ప్రయోజనం ఏమీ లేదు. ఆస్తిలో కొంత కాదు, ఇక్కడ అంటున్నాడు బీదల పోషణ కొరకు నా ఆస్తి అంతా ఇచ్చేసిన, ఆస్తి ఇచ్చేసి కాల్చబడటానికి నా శరీరమే, ప్రాణం కూడా ఇచ్చేసినా కానీ, నువ్వు ఆస్తి ఇచ్చేసి ప్రాణం ఇచ్చేసినా కానీ ప్రేమ లేని వాడనైతే నాకు ప్రయోజనం ఏమీ లేదు. ఉదాహరణకి ఇక్కడ నా చేతిలో ఒక మైక్ ఉంది, ఎదురుగా ఒక కెమెరా ఉంది, అక్కడ చాలా యాంప్లిఫైర్లు ఉన్నాయి, అటు సౌండ్ బాక్సులు ఉన్నాయి, ఇక్కడ ఒక పెద్ద స్క్రీన్ ఉంది, అటు ఒక స్క్రీన్ ఉంది, ఇన్ని ఎక్విప్మెంట్స్ ఉన్నాయి, కానీ కరెంటు పోయింది అనుకోండి. వీటన్నింటి వల్ల ఏం ప్రయోజనం ఉంటుంది? సున్నా. మనం ఎన్ని పెట్టుకున్నా కానీ, ఎన్ని ఏర్పాట్లు చేసుకున్నా, అక్కడ పైన లైట్లు కూడా ఉన్నాయి, కరెంటు పోయింది అనుకోండి, కట్టిక చీకట్లో కూర్చోవాలి. ఈ మాట ఇక్కడి నుంచి అంత దూరం కూడా రాదు. అంటే ఇన్ని ఉన్నా కానీ వీటిని నడిపేటువంటిది ఆ మూల పదార్థం ఏమిటి అంటే అందులో ఆ కరెంట్ అనేటువంటిది. అలాగనే క్రైస్తవ జీవితంలో, మానవ జీవితంలో ఆ మూలమైనటువంటిది ఏమిటంటే ప్రేమ. కానీ ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఆ ప్రేమను తీసి పక్కన పెట్టేసి ప్రార్థనలు చేస్తున్నాం, పాటలు పాడుతున్నాం, వాక్యం చదువుతున్నాం, వాక్యం చెబుతూ ఉన్నాం, ఇవన్నీ చేస్తున్నాం, కానీ ఆ ప్రేమ అనేటువంటిది లేదు. ఇక్కడ మీరు గమనించండి, ఆస్తి ఇచ్చేశాడు కానీ ప్రేమ లేకుండానే ఇచ్చేశాడు. ఆస్తి ఇచ్చేశాడు, కాల్చబట్టడానికి శరీరం ఇచ్చేశాడు, కానీ ప్రేమ లేకుండా ఇచ్చేశాడు. నువ్వు ప్రేమ లేకుండా ఇస్తే దానివల్ల ప్రయోజనం ఏమి ఉండదు. ఈరోజు కూడా కొంతమంది దేవుని కానుకిస్తారు, ఏదో ఆదివారం ఇవ్వాలి కాబట్టి ఇస్తారు, కానీ ప్రేమతో ఇవ్వటం కాదు. ఎదుటి వాళ్ళకు కూడా ఒక్కొక్కసారి సాయం చేస్తారు, ప్రేమతో చెయ్యరు. వాళ్ళు చేశారు, వీళ్ళు చేశారని చేస్తారు. ఉదాహరణకి ఒక్కొక్కసారి చదివింపులు ఉంటాయి, ఒక బాబు గారు 50 రూపాయలు ఇచ్చారు, ఒక అమ్మగారు 500 రూపాయలు ఇచ్చారు, వాళ్ళు 1000 రూపాయలు ఇచ్చారు, 1116 ఇచ్చారనేసరికి వీళ్ళందరి పేరు చదువుతున్నారు మైక్లో, మన పేరు చదవలేదే అని, అయ్యా మాది కూడా ఒక 1116 రాయి అంటాడు. అదేమి ప్రేమతో ఇచ్చింది కాదు. ఎందుకు ఇచ్చాడు? మనుషులు ఇవ్వటానికి రకరకాల కారణాలు ఉంటాయి. శిలాఫలకాల మీద పేర్లు చెక్కుతూ ఉంటారు, అందులో పేరు ఎక్కాలి అని ఇచ్చేవాళ్ళు ఉన్నారు, లేకపోతే పోటీ కొరకు ఇచ్చేవాళ్ళు ఉన్నారు. వాళ్ళు 1116లా నాది 2116 అంటాడు. అంటే నేను ఎక్కువ మేలు చేయాలి అని ఇవ్వలేదు, వాళ్ళకంటే నా గొప్ప ఎక్కువ అవ్వాలి అని ఇచ్చాడు. కాబట్టి మనము ఎంత ఇచ్చాము అనేటువంటిది కాదు, ఏ ఉద్దేశంతో ఇచ్చాము అనేటువంటిది మనకు ప్రయోజనాన్ని ఇస్తుంది. అంటే అందులో ఉన్నటువంటి మూల విషయం ఏమిటి అంటే ప్రేమ. ఈరోజు మీరు చాలా జీవితాల్లో మనం చూసినప్పుడు ప్రేమ లేదు. ప్రేమ లేకుండానే ప్రార్థనకు వస్తున్నాం, ప్రేమ లేకుండానే ప్రార్థన చేస్తున్నాం మోకరించి, ప్రేమ లేకుండానే పాటలు పాడుతున్నాం, ప్రేమ లేకుండానే ఇవన్నీ చేస్తున్నాం. ఏమిటంటే ఒక యంత్రంలాగా మారిపోయాం. ఆదివారం అంటే ప్రార్థన ఒక యంత్రంలాగా, ఒక బ్యాటరీ వేస్తే గడియారం ఎలాగ ఆడుతుందో అలాగ ఆడుతూ ఉన్నాం అంతే. కానీ మానవ జీవితంలో మూలం ఏమిటి అంటే ప్రేమ. ఆ ప్రేమ లేకపోతే మనం మానవ జీవితంలో నిజమైన సంతోషాన్ని మనం చూడలేం. ఒక్క విషయం చెప్పి నేను ముగించేస్తాను. స్వార్థంతో ఉన్నటువంటి వ్యక్తి ఎప్పుడూ కూడా సంతోషాన్ని చూడలేడు. ఎందుకు? ఒక స్వార్థపరుడిని కనుక మీరు చూసినట్లయితే, ఒక స్వార్థంతో ఉండేటువంటి వ్యక్తి ఎప్పుడు కూడా, అంటే అసలు ఆయన స్వార్థంతోనే ఎందుకున్నాడు? నాకు 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 ఒకసారి ఒకరు చెప్తూ ఉన్నారు, నాకు కావాలి అనేది స్వార్థం కాదు, నాకు మాత్రమే కావాలి అనేది స్వార్థం. నాకు కావాలి అంటే స్వార్థం కాదు, నాకు మాత్రమే కావాలి అని స్వార్థం. ఈరోజు లోకంలో అనేక మంది ఏంటంటే నాకు మాత్రమే కావాలి, నాకున్న లాంటిది ఇంకెవరికి ఉండకూడదు, నేను తింటాను కానీ ఇంకెవరు తినకూడదు, మేం బాగుంటాం కానీ ఇంకెవరు బాగుండకూడదు. కొంతమంది పిల్లలు చిన్నతనం నుంచే మీరు చూడండి, ఎదుటి వాళ్ళ వస్తువులు పాడు చేస్తారు. అంటే దాని అర్థం ఏంటి? వాళ్ళు బాగుండకూడదు,
వీళ్ళు వయసులో పెద్ద అయ్యేటప్పుడు ఆ బుద్ధి కూడా పెద్దదవుతుంది. ఈరోజు నిజంగా సమాజంలో అలా ఎదుటి వాళ్ళను పాడు చేసే వాళ్ళని చూస్తాం. అది స్వార్థం. ఆ స్వార్థంతో ఉన్న మనుషులు ఒకవేళ ఎదుటి వాళ్ళు బాగుపడ్డారనుకోండి, మా వైపు అయితే చెప్తారు కళ్ళల్లో నిప్పులు పోసుకుంటారని. అంటే నిప్పులు పోసుకుంటే కళ్ళు కాలిపోవా అని అడగొద్దు. అంటే నిప్పులు పోసుకోవటం అంటే అలా కాదు, అసూయ అన్నమాట. అదే ఒకవేళ ప్రేమ కలిగినటువంటి వ్యక్తి అనుకోండి, ఎదుటి వాళ్ళు బాగుండాలని ఈయనే కోరుకుంటాడు. అవసరమైతే ఈయన దగ్గర ఉన్నటువంటిది ఎదుటి వాళ్లకు ఆయన సహాయం చేస్తూ ఉంటాడు. క్రీస్తు ప్రభు ఉన్నాడు, ఆయన ప్రాణమే ఇచ్చాడు ప్రేమతో. కాబట్టి మనలో ప్రేమ అనేటువంటిది ఎప్పుడైతే ఉంటుందో మనం ఎదుటి వాళ్లకు మేలు చేయటంలో సంతోషిస్తాం, ఎదుటి వాళ్ళు బాగున్నప్పుడు సంతోషిస్తూ ఉంటాం. కాబట్టి ప్రేమ మనలో ఎప్పుడు ఉంటుందో ఎదుటి వాళ్ళ యొక్క సంతోషాన్ని చూసి మనం సంతోషిస్తాం, సంతోషాన్ని మనం చూడగలం. కానీ స్వార్థం అనేటువంటిది మనలో ఎప్పుడైతే వస్తుందో సంతోషం మనం చూడలేం. ఒకసారి చూడండి, వాళ్ళకన్నీ ఉంటాయి కానీ వాళ్ళు సంతోషించరు. ఎందుకు? ఒకసారి ఒకరు చెబుతున్నారు, పిల్లలు, ఒక ఆడపిల్ల అనమాట, తనకి క్లాసులో ఇంకొక అమ్మాయికి ఇద్దరికి ఎప్పుడు కూడా ఈక్వల్గా మార్కులు వస్తూ ఉంటాయి. ఎప్పుడు కూడా ఒకవేళ అటు ఇటుగా ఒకసారి వాళ్ళకు ఒకటి ఎక్కువ లేకపోతే ఈ అమ్మాయికి ఒకటి ఎక్కువ వస్తే అప్పుడప్పుడు వస్తాయి, కానీ సమానంగా వస్తూ ఉంటాయి అట. ఒకసారి అలాగనే ఈ అమ్మాయికి ఒక మార్క్ ఎక్కువ వచ్చిందని చెప్పేసి ఆ అమ్మాయి చాలా బాధపడిందంట. మీరు చిన్నప్పుడు పిల్లల్ని చూడండి, ఎగ్జామ్ పేపర్ ఇవ్వగానే ముందు వీళ్ళ పేపర్ చూడరు, నీకెన్ని అని చూస్తారు. ముందు నీకెన్నో చూసుకోవచ్చుగా, అది కాదు నీకెన్ని అంటే ఎదుటి వాళ్ళకి ఏమన్నా ఎక్కువ వచ్చినాయా అని. వీళ్ళకి 100 మార్కులు వచ్చినా సంతోషం ఉండదు, ఎదుటి వాళ్ళకి కనుక 100 వస్తే వీళ్ళకి సంతోషం ఉండదు. నాకు 100 వచ్చినాయి కానీ సంతోషపడరు, ఎదుటి వాళ్ళకి 100 వచ్చినాయి కానీ బాధపడతారు. ఈరోజు లోకం పరిస్థితి ఎలాగ ఉందంటే, నువ్వెప్పుడైతే స్వార్థంతో ఉంటావో, స్వార్థంతో ఉన్నప్పుడు ఎదుటి వాళ్ళు బాగుంటే ఇక నువ్వు దానిలో సంతోషించలేవు. ఈరోజు లోకం పరిస్థితి అట్లా ఉంది. కాబట్టి దేవుడు మనకి ఏమి నేర్పుతున్నాడంటే, ఆ నిస్వార్థమైనటువంటి జీవితాన్ని జీవించడం మనం నేర్చుకోవాలి, ప్రేమను చూపించడం మనం నేర్చుకోవాలి, ఎదుటి వాళ్ళకు ప్రేమ చూపించడం, ఎదుటి వాళ్ళకు మేలు చేయటం, ఆ మేలు చేసేటప్పుడు విసిగిపోకుండా ఉండటం అనేటువంటిది మనం నేర్చుకోవాలి. కానీ ప్రస్తుతం మనం చూసేటువంటి ప్రపంచం అంతా కూడా స్వార్థంతో నిండిపోయినటువంటి ప్రపంచాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఎంతసేపటికి మనిషి శరీరం అని శరీరాన్ని ఆలోచన చేసే వాళ్ళే కానీ నాలో ఒక ఆత్మ ఉంది అని ఆత్మను ఆలోచన చేసేటువంటి వాళ్ళు లేరు. కాబట్టి మనిషి మంచితనం అంటున్నాం, కానీ మంచితనం అనేది శరీరానికి సంబంధించింది కాదు, ఆత్మకు సంబంధించినటువంటిది. కాబట్టి దాన్ని బాగు చేయాలి అంటే దానికి పరమ వైద్యుడు క్రీస్తు ప్రభు. ఆయన మాటలు, ఆయన దగ్గరకు వెళ్ళినప్పుడు ఎంతోమంది బాగుపడ్డారు. నేడు కూడా మీరు చూడండి, నిజంగా అంటే స్వార్థంతో ప్రార్థనకు వచ్చే వాళ్ళు అయితే మారరు, బాగుపడరు. కానీ నిజంగా నా జీవితాన్ని నేను బాగు చేసుకోవాలి, నా ఆత్మ ఎదగాలి అని ఆయన దగ్గర కనుక వచ్చినట్లయితే ఖచ్చితంగా మనం మారతాం. ఖచ్చితంగా మన జీవితాలు అనేక మందికి ప్రయోజనకరమైనటువంటి జీవితాలుగా మనం మార్చుకోగలుగుతాం. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో క్రీస్తు ప్రభు దగ్గరకు వచ్చి మనం ఆ ప్రేమను నేర్చుకొని నిస్వార్థమైనటువంటి జీవితం జీవించటము, ఎదుటి వాళ్ళకు మేలు చేసేటువంటి జీవితమో, ఎదుటి వాళ్ళ బాగు కోరేటువంటి జీవితమో, అటువంటి జీవితాలు జీవించడానికి మనం నేర్చుకుందాం. తద్వారా మనం దీవించబడదాం, మన కుటుంబాలు, మన ఊర్లు, మన సమాజాలు దీవించబడేటట్లుగా మనం అందరం కూడా ముందుకు వెళ్దాం. ఒకరికొకరు మేలు చేసుకుంటూ, ఒకరినొకరు అభివృద్ధి చేసుకుంటూ మనం ముందుకు వెళ్ళాలి. కానీ ఇప్పుడు ఉన్నటువంటి లోకంలో స్వార్థం పెరిగిపోయింది. ఒకరినొకరు పాడు చేసుకుంటున్నారు, ఒకరినొకరు నాశనం చేసుకుంటున్నారు, ఒకరినొకరు నాశనం చేసుకోవడంలో సంతోషిస్తూ ఉన్నారు. కానీ మనం అలా ఉండకూడదు. ఒకరినొకరు మేలు చేసుకుంటూ ఒకరి అభివృద్ధిని చూసి మరొకరు సంతోషించేటువంటి వారిగా ఉండాలి. వారందరి అభివృద్ధిలో నేనుండాలి అని మనం కోరుకునే విధంగా ఉండాలి. కాబట్టి అలా ఉండేటట్లుగా మనం ముందుకు వెళ్దాం. దేవుడు మనల్ని, మన యొక్క కుటుంబాలను, మన గ్రామాలను దీవించునుగాక. మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాం.